where statements allow ఉంటాయి format. First we record the equity liabilities. First we record the shareholders funds. So shareholders funds వస్తాయి. Person surplus అలాగే this would again is the share warrant. So this is already after that shareholder will start with the non-current liability. Start with the non-current liabilities తర్వాత current liabilities. So with the total liabilities complete అయిపోతుంది. Non-current liabilities ఏమి వస్తాయి చెప్పండి. Current liabilities long-term borrowings, deferred tax liability, OL. Other non-current, other long-term liabilities, అలాగే long-term provisions. Okay. So తర్వాత ఏంటి current liabilities లో source, చెప్పండి short-term borrowings, trade payables. That's it. Other current liabilities next, short-term provisions. So this total liabilities అయిపోతుంది. తర్వాత అసెట్స్ లో టోటల్ గా మనకి టూ హెడ్స్ వస్తాయి. సరికి నాన్ కరెంట్ అసెట్స్ నెక్స్ట్ కరెంట్ అసెట్స్. నాన్ కరెంట్ అసెట్స్ చెప్పండి. నాన్ కరెంట్ అసెట్స్ లో ఫస్ట్ ఏంటండి లైక్ టాంజిబుల్ అసెట్స్ వస్తాయి మనకి, అలాగే లైక్ ఇంటాంజిబుల్ అసెట్స్. దట్స్ ఇట్. ఆ తర్వాత నెక్స్ట్ నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్, నెక్స్ట్ deferred tax asset, long term loans and advances.
current assets. Okay. So this will all come under the non-current assets. Next one is current assets. Current assets lo first will get the current investment. Utunda CITCSO. CITs అంటే మనకి C అంటే కరెంట్ ఇన్వెస్ట్మెంట్, I అంటే ఇన్వెంటరీస్, తర్వాత T ట్రేడ్ రిసీవబుల్స్, తర్వాత C క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్. CITCSO short term loans and advances and other current assets. The format as per the schedule 3 for balance sheet ఇలా ప్రిపేర్ చేస్తాం. అదే మన ఇన్కమ్ స్టేట్మెంట్ అయితే ఫస్ట్ దేంతో స్టార్ట్ చేయాలండి? ఇన్కమ్ స్టేట్మెంట్ యూ నీడ్ టు టేక్ ద రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. ఫస్ట్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ తీసుకోవాలి, ఆ తర్వాత అదర్ ఇన్కమ్ తీసుకోవాలి, దెన్ యూ విల్ గెట్ ద టోటల్ రెవెన్యూ. ఆ రెండు కూడా యాడ్ చేశారంటే టోటల్ రెవెన్యూ వస్తుంది. ఆ టోటల్ రెవెన్యూలో నుంచి ఎక్స్పెన్సెస్ లెస్ చేయాలి. ఎక్స్పెన్సెస్ లో ఫస్ట్ ఎక్స్పెన్స్ ఏమొస్తుంది మనకి? రా మెటీరియల్ కన్స్యూమ్డ్. రా మెటీరియల్ కన్స్యూమ్డ్ ఫార్ములా ఏంటి? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ చేశారంటే యూ విల్ గెట్ ద రా మెటీరియల్ కన్స్యూమ్డ్. సో అదంతా కాస్ట్ వస్తుంది, ఆ కాస్ట్ అక్కడ రికార్డ్ చేయండి. ఆ తర్వాత రా మెటీరియల్ కన్సంప్షన్ అయిపోయింది, నెక్స్ట్ రికార్డ్ చేయాలండి పర్చేజ్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్. లైక్ స్టాక్ మన బిజినెస్ కోసం ఏదైనా మనం స్టాక్ పర్చేజ్ చేస్తే ఆ స్టాక్ అనేది కూడా మనం ఎక్స్పెన్సెస్ నుంచి లెస్ చేయాలి. ఆ తర్వాత చేంజెస్ ఇన్ ద ఇన్వెంటరీ, ఫినిష్డ్ గూడ్స్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో చేంజెస్ ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తాము? చేంజెస్ ఎలా వస్తాయి చెప్పండి? దట్స్ ఇట్. ఓపెనింగ్ క్లోజింగ్ డిఫరెన్స్ కదా, కదండి. క్లోజింగ్ లో నుంచి ఓపెనింగ్ డిఫరెన్స్ చేశారంటే మీకు చేంజ్ ఎంత వస్తుంది అనేది వచ్చేస్తుంది. సో అది పాజిటివ్ వస్తే పాజిటివ్, మైనస్ వస్తే మైనస్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అక్కడే రికార్డ్ చేసేయాలి. నెక్స్ట్ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ లో ఏమేమి వస్తాయి? సాలరీస్ పే చేస్తారు, లైక్ ఇంకా డైరెక్టర్స్ అంటే మనకి ఏంటంటే అంటే బేసిక్ సాలరీస్ అన్ని కూడా ఇక్కడే వస్తాయి. లైక్ ఏదైనా మనకి ఫీజెస్ పే చేస్తారు, డైరెక్టర్స్ ఫీజు ఏదైనా పే చేస్తారు, అలాంటి మనం అదర్ ఎక్స్పెన్సెస్ లో రికార్డ్ చేస్తాం. లైక్ దోస్ ఆర్ నాట్ ట్రీటెడ్ యాజ్ సాలరీస్. సో నార్మల్గా బేసిక్ వేజెస్ కావచ్చు, లేకపోతే ఇక అదర్ ఎంప్లాయీ సాలరీస్ కావచ్చు, అవన్నీ కూడా మనకి ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ లో వస్తాయండి. ఫైనాన్స్ కాస్ట్ అంటే ఏముంటాయి? ఫైనాన్స్ కాస్ట్, ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్. అది ఇంట్రెస్ట్ ఏదైనా ఎక్స్పెన్స్ మనం పే చేస్తాం, లోన్ తెచ్చుకున్నాం, ఆ లోన్ మీద మనం ఇంట్రెస్ట్ పే చేస్తాం, దట్ విల్ కమ్ అండర్ ది ఫైనాన్స్ కాస్ట్. నెక్స్ట్ depreciation and amortization expenses. If you have any fixed assets, ఏదైనా ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి, ఆ ఫిక్స్డ్ అసెట్స్ మీద డెప్రిసియేషన్ చార్జ్ చేస్తున్నాం, అమోర్టైజేషన్ చార్జ్ చేస్తున్నాం, సో ఇంటాంజిబుల్ అసెట్స్ అమోర్టైజేషన్ చార్జ్ చేస్తున్నాం. ఆ ఎక్స్పెన్సెస్ ఏదైనా ఉంటే వాటిని కూడా మనం లెస్ చేయాలి. ఆ తర్వాత యూ నీడ్ టు రికార్డ్ ది అదర్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? అదర్ ఎక్స్పెన్సెస్ రికార్డ్ చేయాలి. అండ్ బ్యాలెన్స్ షీట్ లో గుర్తుందా? లైక్ మనం హెడ్డింగ్స్ రాసేటప్పుడు కరెన్సీస్ ఏదైతే మెయింటైన్ చేస్తున్నామో, సో టోటల్ గా అన్నింటినీ కూడా ఒకటే కరెన్సీలో మెయింటైన్ చేయాలి. ఓకేనా? లైక్ మీరు థౌసండ్స్ తీసుకుంటే థౌసండ్స్లో రికార్డ్ చేయాలి, హండ్రెడ్స్ తీసుకుంటే హండ్రెడ్స్, ల్యాక్స్ తీసుకుంటే ల్యాక్స్, అలా ఒకటే ఆర్డర్ అనేది ఫాలో అవ్వాలి. లైక్ బ్యాలెన్స్ షీట్ అండ్ P&L అండ్ హెడ్డింగ్స్ ఆఫ్ కోర్స్ లైక్ నేమ్ ఆఫ్ ది కంపెనీ, ప్రాఫిట్ అండ్ లాస్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ అని పెట్టేసి డేట్స్ వేసేసి సేమ్ ఫార్మాట్ యాజ్ గా ఫాలో అయిపోతామండి. ఒకసారి చూడండి, వీ హావ్ సమ్ థియరీ ఇన్ దిస్ షెడ్యూల్ 3లో మనకు కొంత థియరీ కూడా ఉంది. కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్ అండి ఇందులో. లైక్ మనకి ఏంటంటే అంటే
చూడండి. సో మనకి ఏంటంటే బ్యాలెన్స్ షీట్ షెడ్యూల్ 3 ప్రకారంగా when you are maintaining, so you need to bifurcate the long term మనకి ఏంటంటే నాన్ కరెంట్ అండ్ కరెంట్ ది బైఫర్కేషన్ ప్రాపర్ గా చేయగలగాలి. జస్ట్ బికాస్ ఆఫ్ కరెంట్ మనకి ఏంటంటే కరెంట్ అసెట్ కి నాన్ కరెంట్ అసెట్ లో మనం ప్రెజెంటేషన్ ఇవ్వడం వల్ల దేర్ మే బి ఏ హ్యూజ్ డిఫరెన్స్, చాలా ఎక్కువ డిఫరెన్స్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే అంటే లైక్ ఏంటంటే ఒక ఐటమ్ మనకి ఏదైనా ఇచ్చినప్పుడు అది కరెంట్ కరెంట్ అసెట్ అవుతుందా, నాన్ కరెంట్ అసెట్ అవుతుందా, కరెంట్ లైబిలిటీ అవుతుందా, నాన్ కరెంట్ లైబిలిటీ అవుతుందా అనేది ప్రాపర్ బైఫర్కేషన్ మనం చేయగలగాలి. అర్థమవుతుందా? బికాస్ రెండు కూడా లైబిలిటీసే, రెండు కూడా అసెట్సే. బట్ మనకేంటి లైక్ ఇన్ షెడ్యూల్ 3 వీ హ్యావ్ ద ప్రాపర్ బైఫర్కేషన్. ఒక ప్రాపర్ బైఫర్కేషన్ చేశారా? ఎందుకు ప్రాపర్ బైఫర్కేషన్ చేశారంటే దట్ ఈస్ నీడెడ్. ఎలాగే ఎందుకు అవసరం వస్తుందండి అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సో బ్యాలెన్స్ షీట్ ఉంది మన దగ్గర. బ్యాలెన్స్ షీట్ ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఏంటండి అంటే లైబిలిటీస్ ఉన్నాయండి. లైబిలిటీస్. సో లైబిలిటీస్ 100 lakhs ఉన్నాయి. లైబిలిటీస్ 100 lakhs ఉన్నాయి. అయితే దీనికి తగ్గట్టుగా అసెట్స్ కూడా ఉన్నాయి. సో అసెట్స్ ఒక 70 lakhs ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి, ఈ లైబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ అసెట్స్ మనం ప్రాపర్గా క్లాసిఫై చేయలేదు, నాన్ కరెంట్ అసెట్స్ కింద రాస్తాం, బట్ యాక్చువల్లీ ఇవి కరెంట్ అసెట్స్. సో ప్రాపర్ బైఫర్కేషన్ లేదనుకోండి, ఈ 100 lakhs ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మనం ఇది రీపే చేయాలంటే బయట ఇన్వెస్టర్ ఏం చూస్తారు, లైక్ లైబిలిటీస్ 100 lakhs ఉన్నాయి, ఆ లైబిలిటీస్ మెయింటైన్ చేసేంత అసెట్స్ లేవు కదా వీళ్ళ దగ్గర, కరెంట్ అసెట్స్ లేవు కదా 70 lakhs, లైక్ 100 lakhs కావాలి, 100 lakhs కరెంట్ అసెట్స్ లేవు కదా. హౌ ద కంపెనీ విల్ రన్? సో ఆ అమౌంట్ కంపెనీ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది కంపల్సరీగా. సో దట్స్ మనకి ఏంటంటే అంటే ప్రాపర్ బైఫర్కేషన్ కరెంట్ అసెట్స్ కి, కరెంట్ లైబిలిటీస్ కి, అలాగే నాన్ కరెంట్ లైబిలిటీస్ కి, నాన్ కరెంట్ అసెట్స్ కి ప్రాపర్ బైఫర్కేషన్ చేయాలి. రెండు కూడా మిక్స్ చేయడానికి ఛాన్స్ లేదు. ఓకేనా? చూడండి ఏమనిస్తున్నారు, లాంగ్ టర్మ్ బోరింగ్స్ ఏమని చెప్తున్నారు, టర్మ్ లోన్స్ విత్ రీపేమెంట్ పీరియడ్ బియాండ్ 36 months ఆర్ యూజువల్లీ నోన్ యాజ్ టర్మ్ లోన్స్. సో క్యాష్ క్రెడిట్, ఓవర్ డ్రాఫ్ట్, కాల్ మనీ. సో ఎప్పుడు రీపేమెంట్ ఎప్పుడు చేస్తున్నారు? బియాండ్ 36 months. 36 months తర్వాత చేస్తే వాటి మనం టర్మ్ లోన్స్ అంటున్నాం. డిఫర్డ్ పేమెంట్ లైబిలిటీస్, డిపాజిట్స్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఆఫ్ ద రిలేటెడ్ పార్టీస్, లాంగ్ టర్మ్ మెచ్యూరిటీస్ ఆఫ్ ద ఫైనాన్స్ లీజ్, అదర్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. సో ఇవన్నీ కూడా ఏంటంటే అంటే మనకి దిస్ ఆల్ విల్ బి లైక్ నాన్ కరెంట్ లోన్స్ అండ్ నాన్ కరెంట్ లైబిలిటీస్ మనకి. సో టర్మ్స్ ఆఫ్ రీపేమెంట్, డిఫాల్ట్స్. సో జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత అదర్ లాంగ్ టర్మ్ లైబిలిటీస్, ఇట్ షల్ బి క్లాసిఫైడ్ యాజ్ ట్రేడ్ పేయబుల్స్. సో sundry creditors for the goods or services and acceptance should be disclosed as part of the trade payables. Disclosure requirements under the MSMED Act will also be required to be made in the annual financial statements. సో మనకి ట్రేడ్ పేయబుల్స్ కావచ్చు, ఇక అదర్ థింగ్స్ ఏదైనా ఉంటే సో వాటన్నింటినీ కూడా ఏంటంటే అంటే ఇది టు రికార్డ్ sundry creditors. ఐ థింక్ సో మనకి ఇక్కడ ప్రొవిజన్స్ చూడండి, లైక్ కొన్ని అజంప్షన్స్ అయితే మనకు ఉన్నాయి. మనం షెడ్యూల్ 3 ప్రిపేర్ చేసేటప్పుడు ఇన్ కేస్ మీకు ఏంటి ట్రేడ్ రిసీవబుల్స్ ఇచ్చారు ప్రాబ్లమ్, సో అది మీకు ప్రాపర్గా లైక్ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ తెలియకపోతే యూ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ కరెంట్. దట్ ఈస్ ద బేసిక్ అజంప్షన్. అర్థమవుతుందా? మీకు ట్రేడ్ రిసీవబుల్స్ కావచ్చు, ట్రేడ్ పేబుల్స్ ఇచ్చారండి, బట్ యూ ఆర్ నాట్ యూ డోంట్ నో లైక్ ఇట్ ఈస్ ఏ షార్ట్ టర్మ్, లైక్ మనకి షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అనేది తెలియట్లేదు. సో దట్స్ వై ట్రేడ్ రిసీవబుల్స్, ట్రేడ్ పేబుల్స్ వరకు కూడా యూ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ షార్ట్ టర్మ్, లైక్ కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ కింద ట్రీట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు మీ ప్రాబ్లం, ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తే ఆల్వేస్ లైక్ అన్లెస్ ఏదైనా చెప్తే తప్ప ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తే యూ నీడ్ టు ట్రీట్ ఇట్ యాజ్ లాంగ్ టర్మ్, లైక్ నాన్ కరెంట్ అసెట్, నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్ కింద ట్రీట్ చేయాలి. లేదు సార్ షార్ట్ టర్మ్ అని చెప్పారంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద ట్రీట్ చేయొచ్చు, అదర్వైజ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద ట్రీట్ చేయాలి. సో కొన్ని పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా రిమైనింగ్ థింగ్స్ అన్ని కూడా సేమ్ అండి, లైక్ ఏ ఐటమ్ ఎక్కడ వస్తుంది అనేది. సో వీ ఆల్రెడీ ప్రాక్టీస్డ్ ప్రొవిజన్స్ ఎక్కడ వస్తాయి, షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్లో వస్తాయి, అండ్ అలాగే అదర్స్ ప్రొవిజన్స్ ఏదైనా ఉంటే అవన్నీ మనం రికార్డ్ చేసుకుంటూ వచ్చాం. ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేసాం మనం. డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ అండి ఇవన్నీ కూడా. సో ప్రొవిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బ్యాలెన్స్ షీట్స్, P&L అకౌంట్స్ ఇవన్నీ చేసాం మనం.
షెడ్యూల్స్ ఓపెన్ చేయాలి. దట్స్ ఇట్ అండి. షెడ్యూల్ 3లో అందుకంటే ఏం లేదు. చిన్న క్వశ్చన్స్ చిన్న పాయింట్స్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నారంటే సో రిమైనింగ్ అంతా కూడా బేస్డ్ అపాన్ దట్ ఐటమ్ మీరు ఎక్కడ పోస్ట్ చేయాలనేది మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు డిఫికల్టీ క్వశ్చన్స్ ఏమి ఉండవండి ఇందులో. మీకు ఎగ్జామ్లో అయినా సరే లైక్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇన్ కేస్ అడిగినా కానీ లైక్ బ్యాలెన్స్ డ్రాప్స్ ఏమన్నా కానీ ఇట్ విల్ బి లైక్ యూ కెన్ సాల్వ్ ఇట్. కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేశారంటే యూ కెన్ ఫర్ షూర్ యూ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్. That's it. So we'll start with the cash flow statement. So cash flow statement. Cash flow statement ఏంటంటే సో జస్ట్ లైక్ మనకి ఏంటంటే అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు టోటల్గా మనం ఏమి ప్రిపేర్ చేస్తాం? బ్యాలెన్స్ షీట్, P&L, క్యాష్ ఫ్లో, స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ అండ్ నోట్స్ చేసుకుంటాం. ఓకేనా? సో అందులో దట్ అండ్ ఫైనాన్షియల్స్లో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద థింగ్. సో యూ నీడ్ టు నో హౌ టు ప్రిపేర్ లైక్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది మనకు తెలియాలి. అండ్ టోటల్గా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడానికి వీ హ్యావ్ 2 మెథడ్స్, డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్. సో డైరెక్ట్ మెథడ్లో ఏంటంటే అంటే డైరెక్ట్గా మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అంటే విల్ టేక్ ద టోటల్ సేల్స్ తీసుకుంటాం. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యాస్టీస్గా తీసేసుకొని విల్ డివైడ్ ఇన్ 3 యాక్టివిటీస్. మన దగ్గర టోటల్గా క్యాష్ ఫ్లోస్ ఏవైతే వచ్చాయో ఆ క్యాష్ ఫ్లోస్ అన్ని రికార్డ్ చేయాలి. ఆ క్యాష్ ఫ్లోస్ అన్ని కూడా మనం 3 యాక్టివిటీస్ కింద డివైడ్ చేస్తాం. ఫస్ట్ యాక్టివిటీ ఏంటంటే ఆపరేటింగ్ యాక్టివిటీస్, నెక్స్ట్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, నెక్స్ట్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ. ఆపరేటింగ్ యాక్టివిటీస్లో యూ విల్ గెట్ లైక్ మనకి ఏంటంటే అంటే ఆపరేషన్స్ నుంచి డే టు డే ఆపరేషన్స్ నుంచి మీకు ఎంత క్యాష్ ఫ్లోస్ వచ్చాయి, డే టు డే ఆపరేషన్స్ వల్ల మీకు ఎంత క్యాష్ వెళ్ళిపోతుంది అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి 2 థింగ్స్ కంపల్సరీగా ఇంపార్టెంట్. ఒకటి సేల్స్, ఒకటి పర్చేజెస్. ఒకటి సేల్స్ ఇంపార్టెంట్, ఇంకోటి పర్చేజెస్ ఇంపార్టెంట్. సో ఆ సేల్స్ అండ్ పర్చేజెస్ రెండు కూడా తీసుకోండి. సేల్స్ తీసుకోండి, ఆ సేల్స్కి ఓపెనింగ్ లైక్ ఏంటంటే అంటే డేటాస్, ఓపెనింగ్ డేటాస్, క్లోజింగ్ డేటాస్ అడ్జస్ట్ చేసేయండి. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, డైరెక్ట్ మెథడ్లో క్యాష్ ఫ్లో ఫ్రమ్ ది ఆపరేటింగ్ యాక్టివిటీస్లో ఫస్ట్ మనం ఏం రికార్డ్ చేసామండి? క్యాష్ రిసీట్స్ ఫ్రమ్ ది కస్టమర్స్. కస్టమర్స్ దగ్గర నుంచి క్యాష్ ఎంత వస్తుందో మనం రికార్డ్ చేయాలి. ఎలా రికార్డ్ చేస్తాం సార్? కస్టమర్స్ దగ్గర నుంచి ఎంత వస్తుందండి? ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ మెయింటైనింగ్ ద డేటాస్ అకౌంట్. దిస్ ఈస్ ది డేటాస్ అకౌంట్. ఓకేనా? డేటాస్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం సేల్ చేసాం, ఒక 10 lakhs సేల్ చేసాం. ఇక్కడ రికార్డ్ చేస్తాం కదా, డేటాస్ సేల్ చేసినప్పుడు ఒక 10 lakhs రికార్డ్ చేసాం డెబిట్ బ్యాలెన్స్. అయితే మనకి ఏంటంటే అంటే దిస్ ఇస్ ద టోటల్ సేల్ చేసినవి. అయితే క్లోజింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ 3 lakhs ఉందని చెప్పారు. అది ఇక బ్యాలెన్స్ ఎంత అండి? ఇంకా 7 lakhs ఏమైనట్టు? క్లోజింగ్లో 3 lakhs ఉంది, ఇంకా 7 lakhs, ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది మనకి ఇక్కడ? 7 lakhs ఏమైనట్టు? దిస్ ఈస్ ద రిసీవ్డ్ ఫ్రమ్ ది కస్టమర్స్. ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవడం. ప్రాబ్లంలో డైరెక్ట్గా మనకి ఎంత కలెక్షన్స్ అయ్యాయనేది మనకి ఇవ్వరు. దే విల్ గివ్ ద క్లోజింగ్ బ్యాలెన్సెస్, ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఇస్తారు. దాన్ని బేస్ చేసుకొని యూ నీడ్ టు క్యాలిక్యులేట్ ద టోటల్ రిసిప్ట్స్. అదొందా? టోటల్గా మనం ఎంత రిసీవ్ చేసుకున్నామని మనం క్యాలిక్యులేట్ చేయాలి. టోటల్గా పేమెంట్ మనం ఎంత చేస్తామని మనమే క్యాలిక్యులేట్ చేయాలి. సప్లయర్స్ తీసుకోవాలి, పర్చేజెస్ తీసుకోండి. ఆ పర్చేజెస్కి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ డేటాస్ అడ్జస్ట్ చేశారంటే మీరు ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎంత పే చేశారనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో సింపుల్ ఇదే క్యాలిక్యులేషన్స్. ఇక్కడ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ది కస్టమర్స్ రికార్డ్ చేయండి. ఆ తర్వాత లెస్ క్యాష్ పే టు సప్లయర్స్ అంటే ఇక్కడ మనం పర్చేజెస్ తీసుకోవాలి. ఓకేనా? అండ్ ఎంప్లాయీస్ కూడా ఏదైనా పేమెంట్ చేస్తే ఆ వేజెస్ కూడా తీసుకుంటాం. సో దాంతో మనకి టోటల్గా క్యాష్ జనరేటెడ్ ఫ్రమ్ ది ఆపరేషన్స్ వచ్చేస్తుంది. క్యాష్ జనరేటెడ్ ఫ్రమ్ ది ఆపరేషన్స్లో టోటల్గా ఏమేమి వస్తాయండి? ఒకటి సేల్స్ వస్తుంది, నెక్స్ట్ పర్చేజెస్, నెక్స్ట్ వేజెస్ లైక్ సాలరీస్. ఈ 3 ఐటమ్స్ మనం క్యాష్ ఫ్లో లైక్ మనకి ఏంటంటే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్లో రికార్డ్ చేస్తాము. అర్థమవుతుందా? క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్లో మనం రికార్డ్ చేసేది ఒకటి సేల్స్ ఇన్ఫర్మేషన్, ఒకటి పర్చేజెస్ ఇన్ఫర్మేషన్, ఒకటి ఎంప్లాయీ యొక్క సాలరీస్. ఈ 3 ఐటమ్స్ కూడా రికార్డ్ చేస్తారంటే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అయినట్లే. ఓకేనా? సో మీకు ఏమొస్తుంది? క్యాష్ జనరేటెడ్ ఫ్రమ్ ది ఆపరేషన్స్ వస్తుంది. అందులో నుంచి ఇన్కమ్ ట్యాక్స్ లెస్ చేయండి. సో యూ విల్ గెట్ ద క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ బిఫోర్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ వస్తుంది. లైక్ ట్యాక్స్ ఆల్రెడీ డిడక్ట్ చేశారు కాబట్టి. అందులో నుంచి ఏదైనా ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ ఉన్నాయా? డిజాస్టర్ అయింది, ఏదైనా డిజాస్టర్ అక్కడ అయింది,
ఏదైనా ఎర్త్క్వేక్ వచ్చింది, సో దానివల్ల ఏంటంటే అంటే లాస్ సమ్ అమౌంట్, కొంత అమౌంట్ అనేది ఏదైనా వెళ్ళిపోయింది అనుకోండి, లేదా ఏదైనా అమౌంట్ వచ్చింది అనుకోండి, సో వాటిని యాడ్ ఆర్ లెస్ చేయండి. యూ విల్ గెట్ ద నెట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ది ఆపరేటింగ్ యాక్టివిటీస్. ఈ వాల్యూలో నుంచి, సో దట్స్ ఇట్, ట్యాక్స్ ఆల్రెడీ లెస్ చేసాం కాబట్టి, సో దట్ ఈస్ ద ఫైనల్ అమౌంట్. అర్థమవుతుందా? క్యాష్ ఫ్లో ఫ్రమ్ ది ఆపరేటింగ్ యాక్టివిటీస్ ఫార్మేట్ చెప్పండి. ఫస్ట్ ఏం రికార్డ్ చేస్తాం? క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ది కస్టమర్స్. అది ఎలా వస్తుంది మనకి? ఎలా వస్తుంది? పర్చేజెస్ తీసుకో, లైక్ మనం ఏదైతే సేల్ చేసామో సేల్స్కి డేటాస్ బ్యాలెన్సెస్ అడ్జస్ట్ చేశారంటే మనం ఆ పర్టికులర్ మంత్లో ఆ పర్టికులర్ ఇయర్లో మనం ఎంత కలెక్షన్ చేసామో వచ్చేస్తుంది. ఓకేనా? క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ద కస్టమర్స్ వచ్చేస్తుంది. ఆ తర్వాత క్యాష్ పెయిడ్ టు ద సప్లయర్స్. క్యాష్ పెయిడ్ టు ద సప్లయర్స్ ఎలా వస్తుంది? మనం ఎంత పర్చేజ్ చేసాం, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత, ఇవి అడ్జస్ట్ చేశారనుకోండి, ఆ పర్టికులర్ మంత్లో ఆ పర్టికులర్ ఇయర్లో మనం ఎంత వేయాల్సి వస్తుంది, సాలరీస్ ఎంత వేయాల్సి డైరెక్ట్గా ఇచ్చేస్తారు. ఈ 3 ఐటమ్స్ రికార్డ్ చేసేసి అందులో నుంచి ట్యాక్స్ లెస్ చేయండి, అందులో నుంచి ఎక్స్ట్రా ఐటమ్స్ లెస్ చేయండి. యూ విల్ గెట్ ద నెట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ది ఆపరేటింగ్ యాక్టివిటీస్. ఓకేనా? నెట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ది ఆపరేటింగ్ యాక్టివిటీస్. దట్స్ ఇట్. ఐ మీన్ డైరెక్ట్ మెథడ్ చాలా ఈజీ కదా, నిజంగానే ఈజీ. సో తర్వాత క్యాష్ ఫ్లో ఫ్రమ్ ది ఆపరేటింగ్ యాక్టివిటీస్ అయిపోయింది. నెక్స్ట్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్లో ఏమొస్తాయండి? దట్స్ ఇట్, పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. చూడండి, ప్రొసీడ్స్ ఫ్రమ్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఇంక్లూడింగ్ ఇన్వెస్ట్మెంట్. ఫిక్స్డ్ అసెట్స్ మనం సేల్ చేసామంట, వి సోల్డ్ ది ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ సేల్ చేసినందుకు గాను మనకేంటి, వీఆర్ రిసీవింగ్ ద క్యాష్ కదా, క్యాష్ వస్తుంది కదా, అండ్ అది ఆపరేటింగ్ యాక్టివిటీ వస్తుంది. మీరు ఒక అసెట్ సేల్ చేశారండి, సేల్ చేసినందుకు యూ గాట్ సమ్ అమౌంట్, కొంత అమౌంట్ అనేది వచ్చింది. అది ఆపరేటింగ్ యాక్టివిటీయా? ఎందుకు ఆపరేటింగ్ యాక్టివిటీ కాదు? దట్ ఈస్ నాట్ యువర్ డే టు డే బిజినెస్. అది కాదు కదా మీ బిజినెస్. బై ఛాన్స్ ఒక అసెట్ ఉంది, సేల్ చేస్తారు. దట్స్ వై ఇట్ అండ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ అంటే అసలు ఫైనాన్సింగ్ యాక్టివిటీ కాదు, దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. సో దట్స్ వై ఇన్వెస్టింగ్ యాక్టివిటీలో ప్రొసీడ్స్ ఉంది సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ రికార్డ్ చేయండి. ఆ తర్వాత ఏదైనా అసెట్ మనం పర్చేజ్ చేసాం ఇంక్లూడింగ్ ఇన్వెస్ట్మెంట్, ఏదైనా పర్చేజ్ చేసాం, సో పర్చేజ్ చేస్తే లెస్ చేయండి, అంతే కదా. ఇన్ఫ్లోనా అవుట్లోనా డిసైడ్ అవ్వడమే. మనం ఏంటి అసెట్ సేల్ చేసాం, ఇన్ఫ్లోనా అవుట్లోనా, క్యాష్ ఇన్ఫ్లోనా అవుట్లోనా, ఇంట్లో కదా యాడ్ చేస్తాం. మనం ఒక అసెట్ పర్చేజ్ చేసాం, ఇన్ఫ్లోనా అవుట్లోనా, అవుట్లో. క్యాష్ మీరు ఏంటి కూడా అసెట్ చూడకూడదు, క్యాష్ చూడాలి. క్యాష్ ఇన్ఫ్లో వస్తుందా, క్యాష్ అవుట్లో వస్తుందా, దట్స్ ఇట్. అంటే కన్సిడరేషన్ తీసుకోవాల్సింది. ఆ తర్వాత యాడ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్. సో దట్స్ ఇట్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది? ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డివిడెండ్ రిసీవ్డ్. ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్ అంటున్నారు, మన ఫైనాన్సింగ్ యాక్టివిటీ కింద రాయాలి కదా. వై దే ఆర్ మెన్షన్డ్ ఇన్ ద ఇన్వెస్టింగ్ యాక్టివిటీ? ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అండ్ డివిడెండ్ రిసీవ్డ్ అని చెప్పారండి. ఎందుకు ఫైనాన్సింగ్ యాక్టివిటీలో రాయలేదు? ఏంటండి? ఇన్వెస్ట్ చేస్తేనే కదా, ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసామో ఆ ఇన్వెస్ట్మెంట్లో వచ్చే రిటర్న్ కూడా మనం ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీలో చూపించాలి. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చూపిస్తున్నాం? ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీలో కదా, దాని మీద వచ్చే రిటర్న్ కూడా అక్కడే చూపించాలి. దాని మీద ఏదైనా పేమెంట్ చేసినా కూడా అక్కడే చూపించాలి. లైక్ పేమెంట్ అంటే లైక్ మనం ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేస్తే, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారనుకోండి, మీకు అవుట్లో ఉంటుంది కదా, అవుట్లో చూపించారు కదా, దాని నుంచి వచ్చిన ఇన్ఫ్లో కూడా ఇక్కడే చూపించాలి. ఓకేనా? సో విత్ దట్ టోటల్గా మనకి ఏంటండి అంటే నెట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ది ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ వచ్చేస్తుంది. సో చెప్పండి, సమ్మరీ చెప్పండి, ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్లో ఏమేమి వస్తాయో. ఒకటి ఫస్ట్ వన్ ఏంటి? సేల్ అండ్ పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అండ్ 3 ఐటమ్స్ అంతే. ఆపరేటింగ్ యాక్టివిటీస్లో 3 ఐటమ్స్, కస్టమర్స్, సప్లయర్స్, వేజెస్. ఇక్కడ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్లో 3 ఐటమ్స్, పర్చేజ్, సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, ఇంట్రెస్ట్, డివిడెండ్. గుర్తుంటుందా? అక్కడ ఆపరేటింగ్ యాక్టివిటీస్లో 3, ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్లో కూడా 3 ఐటమ్స్. నెక్స్ట్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఏంటండి అంటే ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్కి ఫైనాన్సింగ్ యాక్టివిటీస్కి, ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్లో మనం రిసీవ్ చేసుకుంటాం, బట్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్లో మనం పే చేస్తాం. ఇఫ్ యూ పేడ్ దట్ ఎనీ అమౌంట్ దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ. ఇంట్రెస్ట్ పే చేశారు, ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది మనకు ఫైనాన్సింగ్ యాక్టివిటీ. ఇంట్రెస్ట్ ఎందుకు పే చేస్తారు? మీరు ఒక లోన్ తెచ్చుకుంటే పే చేస్తారు. మీరు బ్యాంక్కి వెళ్ళి ఒక లోన్ తెచ్చుకున్నారనుకోండి, ఆ లోన్ మీద యూ విల్ పే ద ఇంట్రెస్ట్. కరెక్టా? సో దట్స్ వై ఇక్కడ ఏంటండి అంటే ఫైనాన్సింగ్ యాక్టివిటీస్లో మనకి ఇంట్రెస్ట్ పేడ్, డివిడెండ్ పేడ్ ఇవన్నీ వస్తాయి. అర్థమవుతుందా? చూడండి, ఫైనాన్సింగ్ యాక్టివిటీస్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రొసీడ్స్ ఫ్రమ్ ద ఇష్యూయన్స్ ఆఫ్ ది షేర్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్ ఇష్యూ చేసి అమౌంట్ అనేది మీరు లైక్ యూ గాట్ ది అమౌంట్ ఫ్రమ్ ది ఇష్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్ ఇష్యూ చేయడం ద్వారా
మీకు అమౌంట్ వస్తుంది. షేర్ క్యాపిటల్ ఇష్యూ చేయడం ద్వారా యు ఆర్ గెటింగ్ ద అమౌంట్. సో దట్ విల్ కమ్ అండర్ ద ఫైనాన్సింగ్ యాక్టివిటీ. ఫైనాన్స్ చెప్తూ ఉంటారా, ఇప్పుడు మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటారు కదా, లైక్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ, ఫైనాన్సింగ్ బిజినెస్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్తారా, ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నారు అంటారు. ఫైనాన్స్ బిజినెస్ అంటే ఏంటండి, లైక్ వాళ్ళు ఏంటంటే అమౌంట్ జనరేట్ చేయడం, లైక్ లెండ్ బారో చేయడం లేదా వేరే వాళ్ళకి లెండ్ చేస్తూ ఉంటూ ఉంటారు. అలాగే ఇక్కడ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్లో మనకి ఏమొస్తాయండి అంటే, షేర్ క్యాపిటల్ ఇష్యూ చేసి మనం ఏదైనా అమౌంట్ కలెక్ట్ చేసాం, ప్రొసీడ్స్ ఇన్ఫ్లో, ప్రొసీడ్స్ ఫ్రమ్ ది లాంగ్ టర్మ్ బారోయింగ్స్, బ్యాంక్లో ఏదైనా మనం లోన్ తీసుకున్నాం, దట్ విల్ ఆల్సో బి కమ్ అండర్ ద ఫైనాన్సింగ్ యాక్టివిటీ. అండ్ నెక్స్ట్ ఏంటండి అంటే రీపేమెంట్ ఆఫ్ ది లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ఇంక్లూడింగ్ ద రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్సెస్. రీపే చేస్తాం, బ్యాంక్ లోన్ తెచ్చుకున్నామా, తెచ్చుకున్నప్పుడు ఇన్ఫ్లో రికార్డ్ చేసాం కదా, మళ్ళీ రీపే చేసినప్పుడు అవుట్ఫ్లో కూడా రికార్డ్ చేయాలి. చదువుతుందా క్లియర్? ఈక్విటీ షేర్ క్యాపిటల్ లైక్ మనం షేర్ క్యాపిటల్ రైజ్ చేసామా, మళ్ళీ ఏదైనా రిడెంప్షన్ చేస్తున్నారా, అప్పుడు కూడా రికార్డ్ చేయండి. 2 పాయింట్స్ ఇక్కడ, ఒకటి షేర్ క్యాపిటల్, ఒకటి లాంగ్ టర్మ్ బారోయింగ్. ఇన్ఫ్లో రికార్డ్ చేయాలి, అవుట్ఫ్లో కూడా రికార్డ్ చేయాలి. ఇన్ఫ్లో అంటే మనకు ప్రొసీడ్స్, అవుట్ఫ్లో అంటే మనం పేమెంట్, రెండు కూడా రికార్డ్ చేయాలి. సో 2 పాయింట్స్ ఇక్కడ ఏంటంటే, ఒకటి షేర్ క్యాపిటల్, నెక్స్ట్ లాంగ్ టర్మ్ బారోయింగ్, ఈ రెండు కూడా రికార్డ్ చేయాలి. ఈ రెండు కూడా కంప్లీట్ అయిపోతే సో ఇంట్రెస్ట్ పెయిడ్ అండ్ డివిడెండ్ పెయిడ్. మనం ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్ రిసీవ్, డివిడెండ్ రిసీవ్ రికార్డ్ చేసాం కదా, ఇక్కడ ఇంట్రెస్ట్ పెయిడ్ అండ్ డివిడెండ్ పెయిడ్ రికార్డ్ చేస్తే సో నెట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ది ఫైనాన్సింగ్ యాక్టివిటీ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? చెప్పండి మళ్ళీ ఫస్ట్ నుంచి. ఆపరేటింగ్ యాక్టివిటీస్లో ఏమేమి వస్తాయండి? ఫస్ట్ ఏం వస్తుంది? నెక్స్ట్ 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 ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్. నెక్స్ట్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ లెస్ చేశారంటే యూ విల్ గెట్ ద నెట్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్. ఓకేనా? నెక్స్ట్ నెట్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకేంటండి, ఫైనాన్సింగ్ యాక్టివిటీ. ఫైనాన్సింగ్ యాక్టివిటీలో ఏం రికార్డ్ చేయాలి? ఈ సౌండ్ వస్తుందా? ఇప్పుడు కూడా వస్తుందా? సార్ చెక్ చేయండి, రీసౌండ్ వస్తుందా ఇప్పుడు కూడా? ఓకే, ఒకసారి మళ్ళీ చెప్పండి ఏదైనా రీసౌండ్ వస్తే. సో విల్ చెక్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్లో ఏమేమి వస్తాయండి? పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఫస్ట్ వన్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అండ్ డివిడెండ్ రిసీవ్డ్ అయిపోయింది 3. పైన 3 ఉన్నాయి మనకి, ఇక్కడ 3. నెక్స్ట్ ఇంకా ఫైనాన్సింగ్ యాక్టివిటీస్లో షేర్ క్యాపిటల్, నెక్స్ట్ లాంగ్ టర్మ్ బారోయింగ్స్. అవి మనకి లైక్ మనం ప్రొసీడ్ ఇన్ఫ్లో వచ్చినా రికార్డ్ చేయాలి, అవుట్ఫ్లో మనం పే చేసినా కానీ రికార్డ్ చేయాలి. తర్వాత ఇంట్రెస్ట్ పెయిడ్, డివిడెండ్ పెయిడ్. క్లియర్? దట్స్ ఇట్. సో విత్ దిస్ టోటల్ మనకి ఇంకా నెక్స్ట్ ఇక్కడ టోటల్ ఇక్కడ క్యాష్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది కదా, ఆ క్యాష్ బ్యాలెన్స్కి ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ యాడ్ చేస్తే యూ విల్ గెట్ ద క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్. నెట్ క్యాష్ ఫ్లోస్ 3 యాక్టివిటీస్ కూడా మనం యాడ్ చేసేసి దానికి మనం ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ యాడ్ చేసామంటే యూ విల్ గెట్ ద క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఓకేనా? దిస్ ఈజ్ అండర్ ది డైరెక్ట్ మెథడ్లో ఫార్మేట్ ఇదంతా కూడా గుర్తుంటుందా? నెక్స్ట్ ఇండైరెక్ట్ మెథడ్లో ఏంటంటే, మనం డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా విల్ టేక్ ది నెట్ ప్రాఫిట్ని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటాం. నెట్ ప్రాఫిట్ని బేస్ చేసుకొని వీ మేక్ ది క్యాలిక్యులేషన్స్. సో చూడండి, ప్రొఫార్మా ఆఫ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అండర్ ద ఇండైరెక్ట్ మెథడ్. ఫస్ట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ది ఆపరేటింగ్ యాక్టివిటీస్. జాగ్రత్తగా చూడండి, ఇండైరెక్ట్ మెథడ్లో అయినా డైరెక్ట్ మెథడ్లో అయినా మనకు చేంజ్ అయ్యేది ఆపరేటింగ్ యాక్టివిటీస్ మాత్రమే. మిగతా ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్, ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ ఎక్కడైనా సేమే. ఎక్కడైనా సరే మనకేంటండి, ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్, ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ సేమ్. బట్ మనకి చేంజ్ అయ్యేది ఏంటండి అంటే ఆపరేటింగ్ యాక్టివిటీస్లో ఒక చోట మనం డైరెక్ట్ మెథడ్లో ఏంటి, వీఆర్ కలెక్టింగ్ ద డైరెక్ట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏంటంటే ఇండైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాం. రిమైనింగ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్సింగ్, దట్ ఈస్ ద బేసిక్ థింగ్. ఎక్కడైనా ఒకటే మనకి. ఓకేనా? సో ఆపరేటింగ్ యాక్టివిటీస్లో ఫస్ట్ విల్ టేక్ ది నెట్ ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ బిఫోర్ ట్యాక్సేషన్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్. నెట్ ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ బిఫోర్ ట్యాక్స్ తీసుకోవాలి అండ్ బిఫోర్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ తీసుకోవాలి. ప్రాఫిట్ అనేది మీరు ఆ ప్రాఫిట్ తీసుకొని అందులో నుంచి మనం ఏం లెస్ చేయాలి, ఏం అడ్జస్ట్మెంట్ చేయాలంటే నాన్ క్యాష్ ఐటమ్స్ లెస్ చేయాలి అండ్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ అడ్జస్ట్ చేయాలి. బికాజ్ మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాం, నెట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ది ఆపరేటింగ్ యాక్టివిటీస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. కాబట్టి ఆపరేటింగ్ యాక్టివిటీస్లో నాన్ క్యాష్ ఐటమ్స్ ఉండకూడదు, అలాగే నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ కూడా ఉండకూడదు. రెండింటిని కూడా మనం అడ్జస్ట్ చేసేయాలి. సో రెండింటిని అడ్జస్ట్ చేయాలంటే ఫస్ట్ ఏంటండి, అడ్జస్ట్మెంట్ ఆఫ్ ది నాన్ కరెంట్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ ఛార్జ్ టు ద P&L అకౌంట్. P&L అకౌంట్కి ఏవైతే ఛార్జ్ చేశారో అవన్నీ అడ్జస్ట్ చేస్తాం.
అడ్జస్ట్మెంట్ అంటే ఎలాగా, డెప్రిసియేషన్ ఇంతకుముందు ఏం చేసి ఉంటాం మనం, పిఎండ్ఎల్లో లెస్ చేసి ఉంటాం, మరి ఇప్పుడు అడ్జస్ట్ చేయాలంటే ఏం చేయాలి, యాడ్ బ్యాక్ చేయాలి. ఇంట్రెస్ట్ పెయిడ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ కదా, ఇంతకుముందు లెస్ చేసి ఉంటాం కాబట్టి ఇప్పుడు యాడ్ బ్యాక్ చేసేయాలి. ఫారెన్ ఎక్స్చేంజ్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ ఏంటండి, ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్, ఫైనాన్సింగ్ యాక్టివిటీస్, నాట్ రిలేటెడ్ టు ద ఆపరేటింగ్ యాక్టివిటీస్. ఆపరేటింగ్ యాక్టివిటీస్కి రిలేటెడే లేదు కాబట్టి అవన్నీ అడ్జస్ట్ చేసేయండి. అవునా. ఆ తర్వాత లెస్ అడ్జస్ట్మెంట్ ఫర్ నాన్ కరెంట్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ అండ్ ఛార్జ్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నాన్ కరెంట్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ సేమ్ లైక్ ఇంట్రెస్ట్ ఎర్నడ్, డివిడెండ్ ఎర్నడ్, ఏదైనా మనకి ప్రాఫిట్స్ ఉంటే, సో ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఏమంటే అవి కూడా లెస్ చేయండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ వస్తుంది. సో వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ ఏమైనా ఉంటే వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ అడ్జస్ట్ చేశారంటే యూ విల్ గెట్ ది క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ది ఆపరేటింగ్ యాక్టివిటీస్. దెన్ యూ విల్ గెట్ ఆటోమేటికల్లీ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ది ఆపరేటింగ్ యాక్టివిటీస్ వచ్చేస్తుంది. జాగ్రత్తగా చూడండి. మళ్ళీ ఫస్ట్ మనం ఏం తీసుకుంటాం, నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్సేషన్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ తీసుకోవాలి. వాటికి నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అండ్ నాన్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే వాటిని అడ్జస్ట్ చేసేయండి. లైక్ మనకి ఏంటండి, డిప్రిసియేషన్ కావచ్చు, ఇంట్రెస్ట్ పెయిడ్ కావచ్చు, ఫారెన్ ఎక్స్చేంజ్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ది అసెట్స్ సేల్ చేయడం వల్ల లాస్ వచ్చింది. లాస్ ఏదైనా వస్తే అది మనం ఎక్కడ ఆపరేటింగ్ యాక్టివిటీలో ఎక్కడ రికార్డ్ చేస్తామా, ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ కదా అది. ఒక అసెట్ సేల్ చేయడం, పర్చేస్ చేయడం అనేది ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ, నాట్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ కాబట్టి వాటిని కూడా అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్మెంట్ ఫర్ ది నాన్ కరెంట్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్, సో ఛార్జ్ టు ద పిఎండ్ఎల్ లైక్ ఇంట్రెస్ట్ డివిడెండ్ ఎర్నడ్, ప్రాఫిట్ ఏదన్నా వస్తే ప్రాఫిట్, ఇవన్నీ కూడా ఏంటంటే అంటే అడ్జస్ట్ చేసేయండి. అలాగే వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ ఏదైనా ఉన్నా వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ కూడా అడ్జస్ట్ చేయండి. వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ అంటే కరెంట్ లయబిలిటీస్ ఇంక్రీజ్ అవుతున్నాయి, యాడ్ చేయాలా లెస్ చేయాలా, కరెంట్ లయబిలిటీస్ ఇంక్రీజ్ అవుతాయి, ఇన్ఫ్లో వస్తుందా అవుట్ఫ్లో వస్తుందా, కరెంట్ లయబిలిటీస్ ఇంక్రీజ్ అవుతున్నాయి, కరెక్టే కదా. లైక్ కొంచెం అలా లాజికల్గా ఆలోచించండి. లైక్ లయబిలిటీస్ ఇంక్రీజ్ అవుతున్నాయంటే యు ఆర్ నాట్ పేయింగ్ ద అమౌంట్, అవుట్ఫ్లో కాదంటే ఇన్ఫ్లోనే కదా. నెక్స్ట్ డిక్రీజ్ ఇన్ ద కరెంట్ అసెట్స్ తగ్గిపోతున్నాయి అంటే కరెంట్ అసెట్స్ తగ్గిపోవడం అంటే సేల్ చేస్తున్నట్లే కదా మీరు, యు ఆర్ గెటింగ్ క్యాష్ ఏమవుతుంది అక్కడ, ఇన్ఫ్లో అవుతుంది. కరెంట్ అసెట్స్ సేల్ చేస్తున్నారంటే డెటార్స్ బ్యాలెన్స్ తగ్గుతుంది, డెటార్స్ బ్యాలెన్స్ తగ్గిందంటే మీరు అమౌంట్ కలెక్ట్ చేసినట్టే కదా వాళ్ళ దగ్గర నుంచి, అంటే దట్ ఈస్ ఇన్ఫ్లో ఉంటే యాడ్ చేయండి, అవుట్ఫ్లో ఉంటే లెస్ చేయండి, సేమ్ పాలసీ. ప్లస్ ఇంక్రీజ్ ఇన్ ద ఆపరేటింగ్ కరెంట్ అసెట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే డెటార్స్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది అంటే మనకు క్యాష్ అయితే రావట్లేదు, సో దట్ ఈస్ స్టేటెడ్ యాజ్ అవుట్ఫ్లో. డిక్రీజ్ ఇన్ ఆపరేటింగ్ కరెంట్ లయబిలిటీస్ తగ్గిపోయాయి అంటండి, డిక్రీజ్ అంటే లయబిలిటీస్, క్రెడిటర్స్ బ్యాలెన్స్ తగ్గిపోయింది అంటే ఏమైనట్లు, మనం పే చేయడం అంటే ఏంటి, ఇన్ఫ్లోనా అవుట్ఫ్లో అంటే యాడ్ చేయాలా లెస్ చేయాలి, దట్స్ ఇట్, అయిపోయింది. క్యాష్ జనరేటెడ్ ఫ్రమ్ ది ఆపరేషన్స్, ఇన్కమ్ ట్యాక్స్ లెస్ చేయండి, ఏదైనా ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ ఉంటే లెస్ చేయండి, దెన్ యూ విల్ గెట్ ది నెట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ది ఆపరేటింగ్ యాక్టివిటీస్. అవుతుందా, అంతే డిఫరెన్స్, రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్. లైక్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అని రికార్డ్ చేయండి, మనకి పర్చేజ్, సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్, ఇంట్రెస్ట్ రిసీవ్, డివిడెండ్ రిసీవ్ చేస్తారంటే యూ విల్ గెట్ ద నెట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ద ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్. అదే మనకి ఏంటి ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ అంటే షేర్ క్యాపిటల్, లాంగ్ టర్మ్ బారోయింగ్స్, ప్రొసీడ్స్ అండ్ రీపేమెంట్ రెండు కూడా రికార్డ్ చేయాలి. తర్వాత ఇంట్రెస్ట్ పెయిడ్ అండ్ డివిడెండ్ పెయిడ్ రికార్డ్ చేశారంటే నెట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ది ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ కూడా వచ్చేస్తుంది. దట్స్ ఇట్, అయిపోయిందండి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. అర్థమవుతుందా, ఫార్మేట్ గుర్తుంటే చాలండి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో, మిగతా ఐటమ్స్ అన్నీ కూడా మీకు ప్రాబ్లంలో ఆటోమేటిక్గా ఇచ్చేస్తారు, చిన్న క్యాలిక్యులేషన్స్ అంతే. ఓకేనా. చూసుకోండి ఒకసారి ఫార్మాట్స్ చెక్ చేసుకోండి, డైరెక్ట్ మెథడ్ అండ్ ఇండైరెక్ట్ మెథడ్.
అయిపోయిందా? ఫార్మేట్ వచ్చేస్తుంది అందరికీ, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఫార్మేట్, సింపుల్. చూడండి నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్, P&L, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ అదర్ స్పెషల్ ఎంటిటీస్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ అదర్ స్పెషల్ ఎంటిటీస్. చూడండి బ్యాంకింగ్ కంపెనీ అకౌంట్స్, బ్యాంకింగ్ కంపెనీ అకౌంట్స్. సో బ్యాంకింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, బ్యాంకింగ్ కంపెనీస్ నీడ్ డిఫరెంట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్. వాటికంటూ దే రిక్వైర్ సపరేట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్. బికాస్ మనకి కంపెనీస్ యాక్ట్లో ఏవైతే ప్రొవిజన్స్ చెప్పారో ఆ ప్రొవిజన్స్ అన్ని మనం బ్యాంకింగ్ కంపెనీస్కి అప్లై చేయలేం. బికాస్ దే ఆపరేట్ ఇన్ డిఫరెంట్ మోడ్లో ఆపరేట్ చేస్తూ ఉంటారు. సో దట్స్ వై వీ కెనాట్ యూటిలైజ్ ద లైక్ సేమ్ ప్రాసెస్ విచ్ వాజ్ డిస్కస్డ్ ఇన్ ద షెడ్యూల్ 3. ఓకేనా? సో దట్స్ వై వీఆర్ ఫాలోయింగ్ ద సపరేట్ రూల్స్. సో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, ఆర్బీఐ గైడ్లైన్స్ అండ్ ఆర్బీఐ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మనం ఏంటండి అంటే విల్ డూ ద ఫార్మేట్స్. బట్ చూడండి ఫార్మేట్ ఎలా ఉంటుందో. బ్యాలెన్స్ షీట్ వచ్చేసరికి క్యాపిటల్ అండ్ లైబిలిటీస్, క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, డిపాజిట్స్, బారోయింగ్స్, అదర్ లైబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్. అసెట్ సైడ్ క్యాష్ అండ్ బ్యాలెన్స్ విత్ ఆర్బీఐ, బ్యాలెన్సెస్ విత్ బ్యాంక్స్ అండ్ మనీ ఎట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్, ఇన్వెస్ట్మెంట్స్, అడ్వాన్సెస్, ఫిక్స్డ్ అసెట్స్, అదర్ అసెట్స్, టోటల్ కంటింజెంట్ లైబిలిటీస్, బిల్ సెంట్ ఫర్ ద కలెక్షన్. సో ఈ కంటింజెంట్ లైబిలిటీస్ అండ్ బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అనేది దోస్ ఆర్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్. ఓకేనా? లైక్ బ్యాలెన్స్ షీట్ తర్వాత మనం రికార్డ్ చేస్తాం. సో దోస్ ఆర్ నాట్ రిక్వైర్డ్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. బట్ షెడ్యూల్ నెంబర్ చూడండి, క్యాపిటల్ వచ్చేసరికి షెడ్యూల్ నెంబర్ 1, రిజర్వ్స్ అండ్ సప్లస్ షెడ్యూల్ నెంబర్ 2, డిపాజిట్ షెడ్యూల్ నెంబర్ 3, బారోయింగ్ షెడ్యూల్ నెంబర్ 4, అదర్ లైబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్ షెడ్యూల్ నెంబర్ 5. ఆ తర్వాత అసెట్ సైడ్ క్యాష్ బ్యాలెన్స్ విత్ ఆర్బీఐ, బ్యాలెన్సెస్ విత్ బ్యాంక్స్ అండ్ మనీ ఎట్ కాల్, ఇన్వెస్ట్మెంట్స్, అడ్వాన్సెస్ అండ్ ఫిక్స్డ్ అసెట్స్ అండ్ అదర్ అసెట్స్. సో ఇవన్నీ కూడా 11 షెడ్యూల్స్ అండ్ 12th షెడ్యూల్ ఇస్ కరెంట్ లైబిలిటీస్. ఓకేనా? ఆ తర్వాత నథింగ్ ఇంపార్టెంట్, బ్యాలెన్స్ షీట్, P&L మనల్ని ఎగ్జామ్లో అయితే అడగరు, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చూడండి ఇన్కమ్ స్టేట్మెంట్. P&L వచ్చేసరికి మనకి ఏంటండి అంటే ఇంట్రెస్ట్ ఎర్న్డ్ అండ్ అదర్ ఇన్కమ్ రికార్డ్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఎంత అయితే ఎర్న్ చేస్తాం, ఇంట్రెస్ట్ ఎర్న్డ్. బ్యాంకుకి అదే ఉంటుంది కదా ఇన్కమ్ అంటే. బ్యాంకుకి ఇన్కమ్ ఏముంటుందండి? ఇంట్రెస్టే. మనం ఏదైతే మనీ డిపాజిట్ చేసామో ఆ మనీ వేరే వాళ్ళకి ఇచ్చేసి సో అక్కడ నుంచి ఇంట్రెస్ట్ అనేది తీసుకొస్తూ ఉంటారు. సో నథింగ్ బట్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ వస్తుంది. అలాగే అదర్ ఇన్కమ్. ఎక్స్పెండిచర్లో ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్, ఇంట్రెస్ట్ కూడా పే చేస్తారా? మనం లోన్ తెచ్చుకుంటే మనం ఏంటి మనం ఇంట్రెస్ట్ పే చేయాలి. అదే మనమే అమౌంట్ అక్కడ బ్యాంకులో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ ఇస్తారా? సో సింపుల్. సో ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ప్రొవిజన్ అండ్ కంటింజెన్సీస్. సో ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్ ఏదైనా ఉంటే వాటిని కూడా రికార్డ్ చేస్తాం. సో ప్రాఫిట్ ఆర్ లాస్, నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ద పీరియడ్ వస్తుంది. సో ఏదైనా స్టాట్యూటరీ రిజర్వ్ పంపించాలంటే స్టాట్యూటరీ రిజర్వ్ పంపిస్తాం. అదర్ రిజర్వ్స్, ప్రపోజ్డ్ డివిడెండ్ ఉంటే ప్రపోజ్డ్ డివిడెండ్, ఇక బ్యాలెన్స్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి ఏంటంటే బ్యాలెన్స్ షీట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకేనా? దిస్ ఈస్ ద బ్యాలెన్స్ షీట్. సో మెయిన్ థింగ్ ఈజ్ NPA, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ప్రొవిజన్స్ ఎలా క్రియేట్ చేయాలి. సో ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్ ఏదైనా ఉంటే అది ఇదేనండి. సో దెర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ యూ విల్ గెట్ ఇన్ ద ఎగ్జామ్స్. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఎప్పుడవుతుంది ఏంటి అనేది ఒక డయాగ్రామ్ వేసాను, గుర్తుందా? ఒక డయాగ్రామ్ వేసేసి ఈరోజు ఇక్కడ లైక్ లోన్ తీసుకున్నారు, ఇక్కడ ఈ డేట్కి పే చేయాలి, ఈ డేట్కి పే చేయకపోతే ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ NPA. ఆ తర్వాత మనకి డౌట్ఫుల్ అని ఇలా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాం ఒక టేబుల్. ఆ టేబుల్ వస్తే చూసుకోండి. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ ద టేబుల్ ఐఎమ్ డిస్కసింగ్ దీస్ రేట్స్. కేటగిరీ వచ్చేసరికి రేట్స్ ఆఫ్ ప్రొవిజన్, అంటే మినిమం ప్రొవిజన్ మనం కంపల్సరీగా ఏంటంటే అంటే యూ మస్ట్ టు ప్రొవైడ్ ద ప్రొవిజన్ అనేది మనం ఎంత మెయింటైన్ చేయాలి ఏంటి అనేది మనకి యాక్ట్లో ఇచ్చేసారు. సో స్టాండర్డ్ అసెట్స్ ఉన్నాయి మన దగ్గర. స్టాండర్డ్ అసెట్స్ అయితే ఇన్ కేస్ ఆఫ్ స్టాండర్డ్ అసెట్స్లో వచ్చేసరికి చెప్పండి, స్టాండర్డ్ అసెట్స్లో అగ్రికల్చర్ రిలేటెడ్గా అయితే ఎంతండి ప్రొవిజన్? నెక్స్ట్ అడ్వాన్సెస్ టు ద కమర్షియల్ రియల్ ఎస్టేట్, ఆల్ అదర్ లోన్స్ 0.4%. సో ఇవన్నీ కూడా ఏంటి స్టాండర్డ్ అసెట్స్.
లైక్ దోస్ ఆర్ నాట్ ఏ మనకేంటంటే ఎన్పిఎస్ కాదు, స్టాండర్డ్ అసెట్స్ ఇవన్నీ కూడా. సబ్స్టాండర్డ్ అసెట్స్, సబ్స్టాండర్డ్ అడ్వాన్సెస్. సబ్స్టాండర్డ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ సెక్యూర్డ్ అయితే, అన్సెక్యూర్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది అన్సెక్యూర్డ్ అయితే మనకి ఇక్కడ ఇది కాదండి. అన్సెక్యూర్డ్ అడ్వాన్సెస్, డౌట్ఫుల్ అడ్వాన్సెస్, అన్సెక్యూర్డ్ పోర్షన్ డౌట్ఫుల్. ఓకే, సెక్యూర్డ్ అయితే అప్ టు 1 year అయితే, మోర్ దెన్ 1 year అండ్ అప్ టు 3 years అయితే, for doubtful more than 3 years అయితే 100%. So from the following information find out the amount of the provision required to be made in the profit and loss account for commercial bank for the year ended 31st March 2013. So 31st March 2013 na they are asking us to ప్రొవిజన్ ఎంత క్రియేట్ చేయాలని అడుగుతున్నారండి. ఇంకా అదే అలాగే ఉండే క్వశ్చన్స్ మనకి కొంత డేటా ఇస్తారు, ఆ డేటాని బేస్ చేసుకుని మీరు ప్రొవిజన్ ఎంత క్రియేట్ చేస్తారు ఏంటి అని అడుగుతారు అంతే. సో ప్యాకింగ్ క్రెడిట్ అవుట్ స్టాండింగ్ ఫ్రమ్ ద ఫుడ్ ప్రాసెసర్ 90 lakhs against which the bank holds securities worth 22.5 lakhs. So 50% of the above advance is covered by ECGC. The above advances have been remained doubtful for more than 3 years. So doubtful more than 3 years ఉన్నాయంటే స్టాండర్డ్ సబ్స్టాండర్డ్ ఇచ్చారు, డౌట్ఫుల్ 1 year 2 years 3 years అండ్ ఫర్ మోర్ దెన్ 3 years అండ్ లాస్ అసెట్స్ ఇచ్చారు. సో వీటిని బేస్ చేసుకొని మనల్ని ప్రొవిజన్స్ క్రియేట్ చేయమంటున్నారు. ఓకేనా. సబ్స్టాండర్డ్ అయితే ఏంటి, సబ్స్టాండర్డ్ అయితే మనకి పర్సంటేజెస్ తీసుకోండి, అలాగే అగ్రికల్చర్ అయితే పర్సంటేజ్ తీసుకోండి. లేదు డౌట్ఫుల్ అయితే మనకి ఇయర్స్ ఇచ్చేసారు, అప్ టు 1 year 1 year to 3 years మోర్ దెన్ 3 years ఇలా డేట్స్ ఇచ్చారు కదా, ఆ డేట్స్ని బేస్ చేసుకుని ఆ రేట్తో మల్టిప్లై చేశారంటే యూ విల్ గెట్ ద ప్రొవిజన్ టు బి మెయింటైన్. ప్రొవిజన్ ఎంత మెయింటైన్ చేయాలనేది వచ్చేస్తుంది. ఓకేనా. చూసుకోండి మొత్తం చాప్టర్ మొత్తం ఒకసారి చూడండి. బ్యాంకింగ్ కంపెనీ అకౌంట్స్. బ్యాంకింగ్ కంపెనీ అకౌంట్స్ చెక్ చేసుకోండి ఒకసారి. ఫార్మేట్ అండ్ అలాగే పర్సంటేజెస్, బ్యాలెన్స్ షీట్ అండ్ P&L ఫార్మేట్ అండ్ అలాగే పర్సంటేజెస్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ రిలేటెడ్గా ప్రొవిజన్స్ ఎంత మెయింటైన్ చేయాలనేది చెక్ చేసుకోండి ఒకసారి.
ఓకే కంప్లీటెడ్. ఎనీ డౌట్స్? ఏదైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో? సింపుల్. చూడండి, ఎలక్ట్రిసిటీ కంపెనీ అకౌంట్స్. ఎలక్ట్రిసిటీ కంపెనీ అకౌంట్స్. సో ఎలక్ట్రిసిటీ కంపెనీ అకౌంట్స్లో ఆఫ్ కోర్స్ లాస్ట్ చాప్టర్ వి డిస్కస్డ్ ఈజ్ ఎలక్ట్రిసిటీ కంపెనీ అకౌంట్స్. ఒకసారి మనం ప్రిపేర్ అయిందో మళ్ళీ చూపిస్తాను. చూడండి, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ వచ్చేసరికి మనం అట్ ప్రజెంట్ లైక్ గైడెడ్ బై ద ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 ఫాలో అవుతున్నాం. సో ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003లో ఏవైతే చెప్పారో అవే ఫాలో అవుతున్నాం అండి. సో మెయిన్ ఫీచర్స్ ఏంటనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద పవర్ హ్యాస్ బిన్ సపరేట్లీ ఐడెంటిఫైడ్. ఆ 3 యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడం, ఎలక్ట్రిసిటీని ట్రాన్స్మిట్ చేయడం, అలాగే ఎలక్ట్రిసిటీని డిస్ట్రిబ్యూట్ చేయడం, ఆ 3 యాక్టివిటీస్ని కూడా మనం ఏంటంటే అంటే సపరేట్గా డివైడ్ చేసి మనం లైక్ అకౌంట్స్ అనేది చెక్ చేస్తూ ఉన్నాం. అండ్ డీలైసెన్స్ చేస్తారని చెప్పారు. లైక్ అంటే మీరు ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ విత్ ద లైక్ పవర్ జనరేషన్ రిలేటెడ్గా స్టార్ట్ చేయాలంటే దెర్ ఈజ్ నో ఎనీ రెగ్యులేషన్స్, లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో యూ కెన్ స్టార్ట్ విత్ ద ప్రాసెస్. సో ఇవన్నీ ఆల్రెడీ మనం లైక్ బేసిక్ థియరీ క్వశ్చన్స్ మీరు చదువుకోండి ఒకసారి. అప్లైడ్ ట్రిబ్యునల్ టు హియర్ ద డెసిషన్స్ ఆఫ్ ది సిఆర్సి ప్రొవిజన్స్. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ యొక్క రోల్ ఎలా ఉంటుంది, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ యొక్క థింగ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ డిస్కస్ చేసామండి. అండ్ ద మెయిన్ థింగ్ ఈజ్ అకౌంటింగ్ ఇన్ ఎలక్ట్రిసిటీ కంపెనీస్. అకౌంటింగ్ ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అనేది డిస్కస్ చేసాం. అకౌంటింగ్ వచ్చేసరికి అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ సెక్యూరిటీ డిపాజిట్. కొంత సెక్యూరిటీ డిపాజిట్ పే చేస్తారండి అని చెప్పానా. లైక్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద న్యూ కనెక్షన్, ఒక న్యూ కనెక్షన్ తీసుకోవాలంటే కొంత సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. సో అలా సెక్యూరిటీ డిపాజిట్ చేసినప్పుడు మనం అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఫాలో అవ్వాలండి అంటే చూడండి, ఆన్ రిసిప్ట్ ఆఫ్ ది సెక్యూరిటీ డిపాజిట్. సెక్యూరిటీ డిపాజిట్ వచ్చింది మీకు, వస్తే ఎంట్రీ ఏమని రికార్డ్ చేస్తారు, బ్యాంక్ అకౌంట్ డెబిట్ లైక్ సెక్యూరిటీ డిపాజిట్ అకౌంట్. ఆ తర్వాత ఆన్ మేకింగ్ ప్రొవిజన్ ఫర్ ఇంట్రెస్ట్ అక్రూడ్ ఆన్ ద సెక్యూరిటీ డిపాజిట్. సో ఆ సెక్యూరిటీ డిపాజిట్ ఏదైతే చేశారో లైక్ కస్టమర్స్ కొంత అమౌంట్ డిపాజిట్ చేశారు కదా, ఆ డిపాజిట్ చేసిన దాని మీద మనం ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటాం. ఆ ఇంట్రెస్ట్ అనేది ఎంత ఇంట్రెస్ట్ అనేది మనకి పాసిబుల్ అవుతుంది, ఎంత ఇంట్రెస్ట్ మనం పే చేయాల్సి వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఇక్కడ. సో జస్ట్ ఒక డ్యూ ఎంట్రీ లాగా రికార్డ్ చేసుకుంటున్నాం. సో దాన్నే మనం ఇక్కడ ఎంట్రీ ఏంటండి, ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్ ఇంట్రెస్ట్ అక్రూడ్ ఆన్ ద సెక్యూరిటీ డిపాజిట్. ఓకేనా. ఆ తర్వాత ఆన్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అక్రూడ్ ఆన్ సెక్యూరిటీ డిపాజిట్ ఇన్ కన్స్యూమర్ బిల్ ఇంట్రెస్ట్ అక్రూడ్ ఆన్ సెక్యూరిటీ డిపాజిట్ అకౌంట్. సో ఆన్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ అక్రూడ్ ఆన్ ది సెక్యూరిటీ డిపాజిట్ ఇన్ కస్టమర్స్ బిల్. అంటే ఇక్కడ ఏంటంటే అంటే మనం ఇంట్రెస్ట్ పే చేయాలి. యాజ్ అన్ ఎలక్ట్రిసిటీ కంపెనీ కస్టమర్ ఏదైతే డిపాజిట్ చేశారో అమౌంట్, ఆ డిపాజిట్ మీద మీరు ఇంట్రెస్ట్ పే చేయాలి. పర్ మంత్కి ఇంట్రెస్ట్ ఎంత వస్తుందండి అంటే 50 రూపీస్ వస్తుంది. అతనికి కరెంట్ బిల్ వచ్చింది. కరెంట్ బిల్లో ఏంటంటే అంటే ఎలక్ట్రిసిటీ బిల్లో అతనికి ఫర్ ఎగ్జాంపుల్ 1200 ఈజ్ ద ఎలక్ట్రిసిటీ బిల్. బట్ మనం ఏంటి లైక్ అతనికి ఏదైతే ఇంట్రెస్ట్ వచ్చిందో ఆ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే 50 రూపీస్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 50 ఈజ్ ద ఇంట్రెస్ట్ అమౌంట్, 1200 ఈజ్ ద ఎలక్ట్రిసిటీ బిల్. అప్పుడు మనం ఎలా కలెక్ట్ చేసుకుంటాం అంటే ఆ 1200లో నుంచి 50 లెస్ చేసి 1150 మాత్రమే కలెక్ట్ చేసుకుంటాం. అవుతుందా? బికాస్ అన్నెసెసరీ కదా, మనం అతనికి పే చేసి అతను మనకు పే చేసి. సో దట్స్ వై విల్ మేక్ ద అడ్జస్ట్మెంట్. సో అడ్జస్ట్మెంట్ చేయడానికి ఎంట్రీ ఏంటని అంటే ఇంట్రెస్ట్ అక్రూడ్ ఆన్ సెక్యూరిటీ డిపాజిట్స్. సో ఇంట్రెస్ట్ అక్రూడ్ అని ఏదైతే మనం అకౌంట్ ఓపెన్ చేసామో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నాం టు సేల్స్ టర్న్ ఓవర్. సో సేల్స్ కింద కన్సిడర్ చేసేయాలి. అవునా, సింపుల్. సో రిపోర్టింగ్ ఆఫ్ సెక్యూరిటీ డిపాజిట్ గురించి చూసాం. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి, డెప్రిసియేషన్ రేట్స్ ఇంపార్టెంట్. కొంచెం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలా ఈజీగానే గుర్తుంటాయి.
బికాజ్ మనకి రిపీటెడ్గానే చాలా ఉంటాయి కదా ఇందులో. సో చూడండి, ల్యాండ్ అండర్ ద ఫుల్ ఓనర్షిప్. ఒకవేళ ఫుల్ ఓనర్షిప్ మీ దగ్గర ఉంది అనుకోండి, ల్యాండ్ డిప్రిషియేట్ అవుతుంది, అది డిప్రిషియేషన్ చార్జ్ చేయాలా? చార్జ్ చేయాల్సిన అవసరం లేదు, దట్ ఈస్ యువర్ అసెట్. అదే లీజ్ అయితే 3.34% అనేది మీరు లైక్ యూ కెన్ క్రియేట్ ద డెప్రిసియేషన్ రేట్ అనేది 3.34 క్రియేట్ చేయొచ్చండి. అండ్ అసెట్స్ పర్చేస్డ్, న్యూ అసెట్ పర్చేస్ చేశారు, 5.8 ప్లాంట్ అండ్ మిషనరీ జనరేట్ చేశారు, కూలింగ్ టవర్స్ పర్చేస్ చేశారు, హైడ్రాలిక్ వర్క్ పర్ఫార్మెన్స్. సో ఇవన్నీ కూడా మనకి 5.28% ఆఫ్ ద లైక్ 5.28% అనేది మనం డెప్రిసియేషన్ అనేది చార్జ్ చేస్తాం. ఆ తర్వాత టెంపరీ ఎరెక్షన్స్ సచ్ యాజ్ ద వుడెన్ స్ట్రక్చర్స్. సో వుడెన్ స్ట్రక్చర్స్ ఏదైనా ఉంటే సో విల్ చార్జ్ ది 100% డెప్రిసియేషన్. అదర్స్ వచ్చేసరికి 3.34. ట్రాన్స్ఫార్మర్స్, కియాస్క్, సబ్స్టేషన్స్, ఎక్విప్మెంట్ 5.28. ఇక రిమైనింగ్ అన్ని 5.8 అండి. స్విచ్చింగ్, లైటింగ్, బ్యాటరీస్, ఓవర్ లైన్స్ ఇవన్నీ 5 మీటర్స్ ఇవన్నీ 5.8. సెల్ఫ్ ప్రాపర్డ్ వెహికల్స్ ఉన్నాయి. సెల్ఫ్ ప్రాపర్డ్ వెహికల్స్ మాత్రం 9.5%. ఎయిర్ కూలింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. స్టాటిక్ అయితే 5.28%, పోర్టబుల్ అయితే 9.5%. సో ఆఫీస్ ఫర్నిచర్ అండ్ ఫర్నిషింగ్, స్ట్రీట్ లైట్ ఫిట్టింగ్స్, అదర్ 6.33. Apparatus let on hire other than motor communication equipment, IT equipment including the software, any other asset not covered above 5.28. సో బేసిక్గా మనకి ఎక్కువగా 5.8% కంపల్సరీగా ఉంటుంది. ఆ తర్వాత 100% ఒక 2 టైమ్స్ వస్తుంది, మనకి 1 టైం వచ్చింది ఇక్కడ. సో నెక్స్ట్ ఇక మనకి 6.3 ఒక 4 టైమ్స్ వస్తుంది, 9.5 2 టైమ్స్ వస్తుంది. మిగతా అదంతా సేమ్ అండి. ఇక్కడ ఏవైతే 2-3 టైమ్స్ వస్తాయో వాటిని గుర్తుపెట్టుకున్నా కానీ ఇక మిగతా మొత్తం 5.8%. అవునా? ఇఫ్ రిమెంబర్ 2 to 3 థింగ్స్, రిమైనింగ్ మొత్తం కూడా మీకు ఏంటి, యూ విల్ గెట్ ద లైక్ 5.8% వచ్చేస్తుంది. ఓకేనా? సూపర్. నెక్స్ట్ వెయిటెడ్ యావరేజ్ రేట్ ఆఫ్ డెప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్? వెయిటెడ్ యావరేజ్ రేట్ ఆఫ్ డెప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని అంటే చూడండి, టోటల్ డెప్రిసియేషన్ ఆన్ ది ఆల్ ది అసెట్స్, అన్ని అసెట్స్ మీద డెప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. డెప్రిసియేషన్ ఎలా వస్తుంది? స్టెప్ 1లో చూడండి, కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఇంటూ ప్రిస్క్రైబ్డ్ రేట్ ఆఫ్ డెప్రిసియేషన్. కాస్ట్ ఆఫ్ ది అసెట్ తీసుకున్నాం, ఆ కాస్ట్ ఆఫ్ ది అసెట్కి డెప్రిసియేషన్ ప్రిస్క్రైబ్డ్ రేట్ ఆఫ్ డెప్రిసియేషన్తో మనం లైక్ డెప్రిసియేషన్ అనేది స్టార్ట్ చేసాం. క్యాలిక్యులేట్ ది టోటల్ డెప్రిసియేషన్ ఆన్ ఆల్ అసెట్స్ అదర్ దెన్ ద ఫ్రీ హోల్డ్ ల్యాండ్ చెప్పాను కదా, ఫ్రీ హోల్డ్ ల్యాండ్ అనేది తీసుకోకూడదు. ఫ్రీ హోల్డ్ ల్యాండ్ అనేది లైక్ దట్ ఈస్ నాన్ డెప్రిసియబుల్ అసెట్ తీసుకోకూడదు. సమ్ ఆఫ్ టోటల్ డెప్రిసియేషన్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద ఈచ్ అసెట్, డెప్రిసియేషన్ ఆన్ ది అసెట్ 1 ప్లస్ డెప్రిసియేషన్ ఆన్ ది అసెట్ 2, క్యాలిక్యులేట్ ద టోటల్ క్యాపిటల్ కాస్ట్ ఆఫ్ ఆల్ ది అసెట్స్. సో దట్స్ ఇట్ అండి. టోటల్ డెప్రిసియేషన్ న్యూమరేటర్లో తీసుకోండి, డినామినేటర్లో టోటల్ క్యాపిటల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్స్ తీసుకొని యూనిట్ మల్టిప్లైడ్ విత్ 100తో మల్టిప్లై చేస్తారంటే మీకు ఒక వెయిటెడ్ యావరేజ్ రేట్ ఆఫ్ డెప్రిసియేషన్ వచ్చేస్తుంది. ఓకేనా? సింపుల్. ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసామండి ప్రాబ్లమ్స్. దట్స్ ఇట్. అర్థమవుతుందా? బేసిక్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏదైతే ఉందో అదే డిస్కస్ చేస్తున్నాం, అండ్ దట్ ఈస్ ఓన్లీ రిలవెంట్ ఫర్ ది ఎగ్జామ్కి అదే రిలవెంట్. ఈ ఎలక్ట్రిసిటీ కంపెనీస్లో చాలా థియరీ ఉంటుందా? చాలా థియరీ కూడా ఉంటుంది మనకి బోర్డు మీటర్లో, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. బట్ మెయిన్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో మీకు మ్యాక్సిమం ఈ 3 చాప్టర్స్లో అయితే ఎక్కువ మనకి లైక్ డిఫికల్టీ లెవెల్ ఏమి ఉండదండి, నార్మల్ లెవెల్లోనే అడుగుతూ ఉంటారు. సో మనం ఏదైతే క్లాస్ రూమ్లో డిస్కస్ చేస్తున్నామో మ్యాక్సిమం మీకు అవే వస్తూ ఉంటాయి. ఓకేనా? సింపుల్. చూసుకోండి, ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఎలక్ట్రిసిటీ కంపెనీ అకౌంట్స్లో. డౌట్స్ ఉంటే అడగండి.
ఓకే చూడండి చెప్పండి అయిపోయిందా గురించి డిస్కస్ చేస్తున్నారు త్వరగా అయిపోతుందనా ఇప్పుడండి 6 o'clock 5 o'clock ఏంటండి సండేనా ఓకే ట్రై చేద్దాం అకౌంట్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ సో టోటల్గా మనకి ఇన్సూరెన్స్ కంపెనీస్లో లైక్ వీ హ్యావ్ 2 things ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే అంటే అదర్ దెన్ లైఫ్ ఇన్సూరెన్స్ కాకుండా నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఎక్కువ ప్రాబ్లం ఏమి లేదండి బట్ మనకి ఏంటంటే అంటే యాక్చువల్గా ఇన్సూరెన్స్లో నాన్ లైఫ్ ఇన్సూరెన్సే ఎక్కువ మంది లైక్ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ కూడా నాన్ లైఫ్ ఇన్సూరెన్సెసే ఉంటాయి లైఫ్ ఇన్సూరెన్స్ ఏముంది అసలు మ్యాక్సిమంలో ఇప్పుడు మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 people తీసుకుంటే అందులో ఒక 3-4 members లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు బట్ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మ్యాక్సిమం 80 to 90% పీపుల్ దగ్గర ఇన్సూరెన్స్ అనేది తీసుకుని ఉంటారు అవుతుందా మీరు ఇప్పుడు వెహికల్ పర్చేజ్ చేసినా లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ పర్చేజ్ చేసినా ఎనీథింగ్ మీరు ఏ చిన్న థింగ్స్ తీసుకున్నా కానీ యూ విల్ టేక్ ద ఇన్సూరెన్స్ మొబైల్ కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది కదా మొబైల్ కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది లైక్ మొబైల్ ఏదైనా మీరు ఏదైనా పోగొట్టుకున్నా కానీ యూ కెన్ క్లెయిమ్ దట్ అవునా కదా అంటే నాన్ లైఫ్ ఇన్సూరెన్సెస్ అనేది నాట్ రిగార్డింగ్ టు ద పర్టికులర్ వన్ థింగ్ అంటే పర్టికులర్గా వీటికే ఇన్సూరెన్స్ ఉంటుందని కాదు ఏ ప్రోడక్ట్ కన్నా కానీ మనం ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు అవునా కదా సో దట్స్ వై నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో దట్స్ వై మన సిలబస్లో కూడా ఎక్కువగా మనం నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ డిస్కస్ చేస్తాం నాన్ లైఫ్ ఇన్సూరెన్స్లో వీ హ్యావ్ ఫైర్ ఇన్సూరెన్స్ వీ హ్యావ్ మెరైన్ ఇన్సూరెన్స్ అండ్ వీ హ్యావ్ లైక్ మెడికల్ ఇన్సూరెన్స్ మోడల్ ఇవన్నీ ఇంకా అదర్స్లో వచ్చేస్తాయండి మెడికల్ ఇన్సూరెన్స్ మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా అదర్ ఇన్సూరెన్స్లో వస్తాయి సో మెయిన్ థింగ్ ఈజ్ ఫైర్ ఇన్సూరెన్స్ అండ్ మెరైన్ ఇన్సూరెన్స్ ఫైర్ ఇన్సూరెన్స్ అంటే తెలుసు కదా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది సో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు యూ లాస్ యువర్ స్టాక్ అంతా కూడా లూజ్ అయిపోతారు కాబట్టి సో స్టాక్ లాస్ అయిపోయినప్పుడు సో దాని రిలేటెడ్గా మీరు ఏదైనా క్లెయిమ్ చేసుకోవాలి ఫైర్ ఇన్సూరెన్స్ మెరైన్ ఇన్సూరెన్స్ అంటే సో మనకి షిప్స్లో లైక్ గూడ్స్ అన్నీ కూడా లైక్ షిప్లో వేస్తారు సో ఇక్కడ నుంచి వేరే కంట్రీకి వెళ్ళిపోతాయి బట్ అలా వెళ్ళేటప్పుడు ఇట్ విల్ టేక్ సో మెనీ డేస్ షిప్ అనేది డెస్టినేషన్కి రీచ్ అవ్వాలంటే చాలా డేస్ పడుతుంది అన్ని డేస్లో ఏంటంటే అంటే దెర్ ఈజ్ ఏ హై ఛాన్సెస్ ఆఫ్ రిస్క్ దట్ షిప్కి ఏదైనా డ్యామేజ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి బికాస్ వెదర్ కండిషన్స్ అనేది మనం ప్రెడిక్ట్ చేయలేం కదా అన్ని డేస్లో కూడా సో దట్స్ వై ఎక్కువ రిస్క్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా అలా షిప్ ఏదైతే పంపిస్తున్నారో ఆ షిప్ మీద ఇన్సూరెన్స్ తీసుకుంటారు అవుతుందా సో అక్కడ ఏదైనా మనకి అలా ఏదైనా ఇష్యూ జరిగి ఏదైనా లాస్ అయితే దాన్ని మనం మెరైన్ ఇన్సూరెన్స్ అంటాం ఓకేనా సింపుల్ చూడండి టోటల్గా మనం ఇన్సూరెన్స్ కంపెనీ అకౌంట్స్లో సో వీల్ లెర్న్ లైక్ మనకి నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మనకి ఫామ్ బి లైక్ ఫామ్ బిలో వస్తుందండి ఫస్ట్ వన్ వచ్చేసరికి రెవెన్యూ అకౌంట్ని మనం ఆర్ఏ అని చూపిస్తాం లైక్ రెవెన్యూ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం P&L అకౌంట్ ప్రిపేర్ చేస్తాం బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం సో అండ్ ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ రెవెన్యూ అకౌంట్ P&L కూడా ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఉండదు అండ్ కంపేర్ టు ద రెవెన్యూ అకౌంట్ అంత ఇంపార్టెంట్ మనకి ఇక్కడ ఓకేనా సో ఆల్రెడీ మనం చెప్పాను సో ఒకసారి ఫార్మేట్ చూపిస్తాను చూడండి హియర్ రిజిస్ట్రేషన్ నెంబర్ సంథింగ్ ఇచ్చేసారు ఇక్కడ మనకి టు బి ప్రిపేర్డ్ సపరేట్లీ మెరైన్ అండ్ మిస్లేనియస్ ఇన్సూరెన్స్ రెవెన్యూ అకౌంట్ చూడండి ఫార్మేట్ ఫస్ట్ ఏం వస్తుందండి మనకి షెడ్యూల్ 1లో ప్రీమియం ఎర్న్డ్ అంటే ఏమొస్తుంది మనకి టోటల్గా మనం ప్రీమియమ్స్ ఎంత కలెక్ట్ చేసాం ఇన్సూరెన్స్ కంపెనీకి రెవెన్యూ అంటే అదే కదా ప్రీమియం కలెక్ట్ చేయడమే కదా దట్ ఈస్ ద రెవెన్యూ ఫర్ ద ఇన్సూరెన్స్ కంపెనీ ప్రీమియం ఎర్న్డ్ అలాగే అదర్ ఇన్కమ్ ఏదైనా ఉంటే లైక్ ఇంట్రెస్ట్ డివిడెంట్ రెంట్ ఏదైనా ఉంటే అవన్నీ ఇక్కడ రికార్డ్ చేయండి అందులో నుంచి క్లెయిమ్స్ ఏదైనా ఇంకర్ అయ్యాం మనం ఛాన్సెస్ ఉన్నాయా లైక్ యాజ్ అన్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైనా క్లెయిమ్ వస్తే మీరు కంపల్సరీ పే చేయాలి క్లెయిమ్స్ ఇంకర్ అయ్యాం అండ్ మెయిన్ ఎక్స్పెన్స్ ఏముంటుందండి అంటే ఇన్సూరెన్స్ కంపెనీకి కమిషన్ ఉంటుంది
ఎందుకు సార్ కమిషన్ ఒక సపరేట్ ఎక్స్పెన్స్ కింద ఇచ్చారు అండ్ ఒక షెడ్యూల్ కూడా ఎందుకు ఇచ్చామండి అంటే, యాక్చువల్గా ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఏంటండి అంటే, ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా డైరెక్ట్గా పాలసీ అనేది కస్టమర్కి సేల్ చేయకూడదు. దే మస్ట్ బీ గాన్ త్రూ ద ఏజెంట్. ఒక ఏజెంట్ ద్వారా మాత్రమే సేల్ చేయాలి. ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్ కూడా, మన ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయనుకోండి, వాటికంటూ సపరేట్గా ఒక వెబ్సైట్ వచ్చేసి అందులో సేల్ చేయరు వాళ్ళు పాలసీస్. దే విల్ గివ్ టు ద ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే, వాటిలో కూడా ఇన్సూరెన్స్ సేల్ చేస్తారా అంటే, ఇక్కడ ఫోన్పే, గూగుల్ పే లేకపోతే పేటిఎం వీళ్ళందరూ కూడా ఏంటంటే అంటే దే ఆర్ యాక్టింగ్ యాజ్ ఏజెంట్స్. దే విల్ చార్జ్ ద కమిషన్ ఫ్రమ్ ద ఇన్సూరెన్స్ కంపెనీస్. ఇన్సూరెన్స్ కంపెనీస్ దగ్గర నుంచి కమిషన్ తీసుకుంటారు వీళ్ళందరూ కూడా. సో దట్స్ వై కమిషన్ ఈజ్ ద మేజర్ ఎక్స్పెన్స్ ఫర్ ద ఇన్సూరెన్స్ కంపెనీ. సో షెడ్యూల్ 3 ఈజ్ ద కమిషన్, షెడ్యూల్ 2 ఈజ్ ద క్లెయిమ్స్ ఇంకర్డ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ద ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇన్సూరెన్స్ బిజినెస్ అదర్స్. సో టు బీ స్పెసిఫైడ్. ఇక ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఏదైనా ఉంటే వాటిని మనం షెడ్యూల్ 4లో రికార్డ్ చేస్తాం. ఓకేనా. సో దిస్ ఈజ్ ద టోటల్ రెవెన్యూ అకౌంట్. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫ్రమ్ ద ఫైర్, మెరైన్ అండ్ మెస్లేనియస్ ఎక్స్పెన్సెస్. సో ఇఫ్ యూ డిడక్ట్ టోటల్ రెవెన్యూ టు టోటల్ ఎక్స్పెన్సెస్, టోటల్ రెవెన్యూ నుంచి టోటల్ ఎక్స్పెన్స్ లెస్ చేస్తారంటే ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది వచ్చేస్తుంది యాజ్ పర్ ద రెవెన్యూ అకౌంట్. ఓకేనా. రెవెన్యూ అకౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చూడండి నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆర్ లాస్. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసామా రెవెన్యూ అకౌంట్లో, ఫైర్ ఇన్సూరెన్స్కి అయితే ఎంత, మెరైన్ ఇన్సూరెన్స్, మిస్లేనియస్. సో సపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తే సపరేట్ వాల్యూస్ రికార్డ్ చేయండి. ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్, ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేశారా అందులోంచి ఇన్కమ్ వస్తుందా అది రికార్డ్ చేయండి. లాస్ వస్తుందా రికార్డ్ చేయండి. అదర్ ఇన్కమ్ రికార్డ్ చేయండి. ప్రొవిజన్స్ ఏదైనా మెయింటైన్ చేస్తున్నారా రికార్డ్ చేయండి. అదర్ ఎక్స్పెన్సెస్ ఏదైనా ఉంటే రికార్డ్ చేయండి. సో యూ విల్ గెట్ ద టోటల్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది. సో ఇన్కమ్లో నుంచి ఎక్స్పెన్స్ లెస్ చేశారంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వస్తుంది, అండ్ అందులో నుంచి ట్యాక్స్ లెస్ చేశారంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. సో ఇక ఏదైనా క్యాటాస్ట్రోఫ్ రిజర్వ్, లైక్ ఏదైనా మనకి స్పెసిఫిక్ రిజర్వ్ మెయింటెనెన్స్ ఉంటే ఆ రిజర్వ్ కూడా మెయింటైన్ చేసామంటే సో మీకు ఇక అప్రోప్రియేషన్స్ అండి ఇవన్నీ కూడా. బ్యాలెన్స్ అంతా కూడా ఈ విల్ బ్రాడ్ ఫార్వర్డ్ టు ద బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్కి బ్రాడ్ ఫార్వర్డ్ చేస్తాం. చెప్పండి, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్లో రెవెన్యూ అకౌంట్లో షెడ్యూల్ నెంబర్ 1 ఏంటండి? షెడ్యూల్ నెంబర్ 1 ఏంటి? ప్రీమియం ఎర్న్డ్. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 2, షెడ్యూల్ నెంబర్ 2 ఏంటండి? క్లెయిమ్స్ ఇంకడ్ కదా. ఫస్ట్ ఎక్స్పెన్స్ మనకి క్లెయిమ్ కదండి, ఆ తర్వాత కమిషన్ వస్తుంది. అవునా? ఫస్ట్ క్లెయిమ్ ఇన్కర్ అవుతాం కదా మనం. కమిషన్ కంటే ముందుగా కూడా మనకి మేజర్ ఎక్స్పెన్స్ ఏమొస్తుంది? క్లెయిమ్స్ వస్తుంది. నెక్స్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ద ఇన్సూరెన్స్ బిజినెస్, ఇట్ విల్ కమ్ అండర్ ది షెడ్యూల్ నెంబర్ 4. సో దిస్ ఈస్ ద టోటల్ రెవెన్యూ అకౌంట్. సో P&L బేసిక్ నార్మల్గా మనకి ఇంకా అదర్ ఇన్కమ్స్ అవన్నీ రికార్డ్ చేసేసి యూ కెన్ క్యాలిక్యులేట్ ద ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేయచ్చు. సో బ్యాలెన్స్ షీట్, షేర్ క్యాపిటల్ ఫండ్స్, షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ ఇన్ సర్ప్లస్, బారోయింగ్స్, ఫేర్ వాల్యూ చేంజ్ అకౌంట్, అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్, లోన్స్, అసెట్స్, కరెంట్ అసెట్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, అడ్వాన్సెస్ అండ్ అదర్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, ప్రొవిజన్స్. సో క్యాలిక్యులేట్ చేశారంటే నెట్ కరెంట్ అసెట్స్ వస్తుంది. మిస్లేనియస్ ఎక్స్పెండిచర్, డెబిట్ బ్యాలెన్స్ ఇన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. దట్స్ ఇట్. అంతేనండి బ్యాలెన్స్ షీట్. ఓకేనా. జస్ట్ ఫార్మేట్ ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఈ 3 బ్యాలెన్స్ షీట్, లైక్ బ్యాలెన్స్ షీట్ ఇక్కడ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రిసిటీ మనకి లైక్ ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ కంపెనీ, ఇన్సూరెన్స్ కంపెనీ రెండింటిలో కూడా జస్ట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఫార్మేట్ చెక్ చేసుకొని వెళ్ళిపోండి అంతే ఇంకా. ఓకేనా. బై ఛాన్స్ ఏదన్నా వచ్చినా కానీ మీరు ఏంటండి అంటే లైక్ అట్లీస్ట్ హెడ్డింగ్స్ అన్న గుర్తుండేటట్టుగా ప్లాన్ చేసుకోండి. ఇంకా అంతకంటే ఇంపార్టెన్స్ ఏం లేదండి ఇక్కడ. ఓకేనా. ఇక మ్యాక్సిమం అడిగితే రెవెన్యూ అకౌంట్ అడుగుతారు. రెవెన్యూ అకౌంట్ మీకు ఆల్రెడీ గుర్తుంది. 4 షెడ్యూల్స్ ఉంటే ఆ 4 షెడ్యూల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, రీఇన్సూరెన్స్ సీడెడ్, రీఇన్సూరెన్స్ యాక్సెప్టెడ్, అవన్నీ మీకు తెలుసు కదా. సో దాన్ని బేస్ చేసుకుని క్యాలిక్యులేషన్స్ చేసేయడం. సో అల్టిమేట్గా మనం ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఓకే. చూడండి, రిజర్వ్ ఫర్ అన్ఎక్స్పైర్డ్ రిస్క్ రిజర్వ్ క్యాలిక్యులేట్ చేయాలి మనం అని చెప్పాను. సో అన్ఎక్స్పైర్డ్ రిస్క్ రిజర్వ్ అంటే సో మనం బ్యాలెన్స్ షీట్ క్లోజ్ చేస్తున్నాం. సో బ్యాలెన్స్ షీట్ క్లోజ్ చేసే టైంకి ఏంటండి అంటే ఇంకా లైక్ నెక్స్ట్ ఇంకొక 1 month 2 months ఇంకా రిస్క్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బికాస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ఎక్స్పైర్డ్ రిస్క్ రిజర్వ్ ఎలా వస్తుందండి అంటే, మనం పాలసీ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు, ఈ టుక్ ద పాలసీ తీసుకున్నారు, ఈ డేట్ను క్లోజ్ అవుతుంది. మనం బుక్స్ ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం. సో 31st March ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం. క్లోజ్ చేసేటప్పుడు ఇంకా ఈ పాలసీ వాల్యూ, ఇంకా ఈ పాలసీ రిలేటెడ్గా
ఇక్కడ ఒక 1.5 మంత్స్ ఉంది ఇంకా. అంటే ఈ 1.5 మంత్స్ రిలేటెడ్గా ఇంకా మనకి రిస్క్ ఉందా లేదా? ఆ 1.5 మంత్స్లో కూడా ఆ పాలసీ రిలేటెడ్గా ఏదైనా జరగచ్చు. అతను ఫైర్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, ఆ 1.5 మంత్స్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి ఛాన్స్ ఉందా లేదా? ఉంది కదా. సో దట్స్ వై క్రియేట్ ద ప్రొవిజన్. దాన్ని మనం రిజర్వ్ ఫర్ ది అన్ఎక్స్పైర్డ్ రిజర్వ్. అన్ఎక్స్పైర్డ్ ఇంకా ఎక్స్పైర్ అవ్వలేదు, ఇంకా ఉంది. మనం ఏదైతే రిస్క్ తీసుకున్నామో ఆ రిస్క్ ఇంకా ఎక్స్పైర్ అవ్వలేదు, ఇంకా 1.5 మంత్ ఉంది. దాని మీద ఏదైనా రిజర్వ్ క్రియేట్ చేయండి. ఫైర్ అయితే 50%, మెరైన్ అయితే 100%. ఇన్ కేస్ ప్రాబ్లంలో ఇవ్వకపోతే 50%, 100% ఆఫ్ ది టోటల్ రెవెన్యూ అకౌంట్లో మీకు ఏదైతే ఇన్కమ్ ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్లో నుంచి 50%, 100% రిజర్వ్ అనేది క్రియేట్ చేయాలి. దాన్ని మనం ఏమంటున్నాం ఇక్కడ? రిజర్వ్ ఫర్ అన్ఎక్స్పైర్డ్ రిస్క్. ఇంకా రిస్క్ ఇంకా ఎక్స్పైర్ అవ్వలేదు, ఇంకా 1.5 మంత్ రిస్క్ ఇంకా అవైలబుల్గా ఉంది. సో ఆ 1.5 మంత్లో రిస్క్ జరగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి రిజర్వ్ క్రియేట్ చేయండి ముందుగానే. అర్థమవుతుందా? నెక్స్ట్ చూడండి. సో మీకు కూడా అంతేనండి. ఇక్కడ మనకి ఫామ్ ఏ వస్తుంది, ఫామ్ బి రాదు. ఫామ్ ఏ రెవెన్యూ అకౌంట్, ఫామ్ ఏ P&L అకౌంట్, ఫామ్ ఏ బ్యాలెన్స్ షీట్. ఇక్కడ చూడండి ఫార్మాట్ ఎలా ఉంటుందో. లైఫ్ ఇన్సూరెన్స్లో ఫస్ట్ షెడ్యూల్లో మనకి ఏమొస్తుంది? ప్రీమియం వస్తుంది, ప్రీమియం మేనేడ్ నెట్ వస్తుంది. ఆ తర్వాత రీఇన్సూరెన్స్ డేట్, రీఇన్సూరెన్స్ యాక్సెప్టెడ్. ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్, సో ఇన్కమ్ ఏదైనా వస్తే ఇన్కమ్ రికార్డ్ చేస్తాం. సో అదర్ ఇన్కమ్ ఏదైనా వస్తే ఇన్కమ్ టోటల్ అమౌంట్ చేసేస్తామండి. ఆ తర్వాత కమిషన్ ఏదైనా పే చేస్తున్నామా? షెడ్యూల్ నెంబర్ 2. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు బిజినెస్ రిలేటెడ్గా ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటే షెడ్యూల్ నెంబర్ 3. ప్రొవిజన్స్ ఏదైనా రికార్డ్ చేయాలంటే ప్రొవిజన్స్. అల్టిమేట్గా బెనిఫిట్స్ పెయిడ్. మన క్లెయిమ్స్ పెయిడ్ అని చెప్పామా? క్లెయిమ్స్ పెయిడ్ అని చెప్పాం కదా. ఇక్కడ బెనిఫిట్స్ పెయిడ్. మనం ఏదైనా బెనిఫిట్స్ పే చేస్తే ఆ బెనిఫిట్ పేమెంట్ ఏదైనా చేస్తే కస్టమర్స్కి ఆ పేమెంట్ ఇక్కడ లెస్ చేయండి. ఏదైనా ఇంటరిమ్ బోనస్ పే చేసిన, చేంజెస్ ఇన్ ద వాల్యుయేషన్ ఆఫ్ ది లైబిలిటీ అగైన్ ఇట్స్ లైఫ్ పాలసీస్, గ్రాస్ అమౌంట్ సెడెడ్ ఇన్ రీఇన్సూరెన్స్, అమౌంట్ యాక్సెప్టెడ్ ఇన్ రీఇన్సూరెన్స్. సో కొన్ని క్యాలిక్యులేషన్స్ చేసిన తర్వాత విల్ గెట్ ద సర్ప్లస్ ఆర్ డెఫిసిట్. సో షేర్ హోల్డర్ పంపించడం, అదర్ రిజర్వ్స్ పంపించడం, ఫ్యూచర్ అప్రాపరియేషన్స్కి సెండ్ చేయడం. ఇదంతా కూడా మనకి ఇన్కమ్ స్టేట్మెంట్లో వస్తుందండి. ఆ తర్వాత సేమ్ లైక్ మనకి రెవెన్యూ అకౌంట్లో వస్తుంది. సో దిస్ ఈస్ ద P&L అకౌంట్. నథింగ్ బట్ మనం ఆల్రెడీ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ టు ద పాలసీ హోల్డర్ టెక్నికల్ అకౌంట్. సో మనకి ఆల్రెడీ రెవెన్యూ అకౌంట్ నుంచి ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో యాజ్ ఇట్ ఈజ్ తీసుకుంటాం. అంటే ఇన్వెస్ట్మెంట్స్ నుంచి ఏదైనా ఇన్కమ్ వస్తే అది రికార్డ్ చేయండి, అదర్ ఇన్కమ్ రికార్డ్ చేయండి, ఎక్స్పెన్సెస్ ఏదైనా ఉంటే ఎక్స్పెన్సెస్ లెస్ చేయండి. సో ఆఫ్టర్ దట్ యూ విల్ గెట్ ద ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ లెస్ చేయండి, అప్రాపరియేషన్స్ ఏదైనా ఉంటే అప్రాపరియేషన్స్ చేసుకోండి. దట్స్ ఇట్, కంప్లీటెడ్. ఓకేనా? సో బ్యాలెన్స్ షీట్, షేర్ హోల్డర్స్ ఫండ్, షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ ఇన్ సర్ప్లస్, ఫేర్ వాల్యూ చేంజ్ అకౌంట్. సో సింపుల్ థింగ్స్, పాలసీ హోల్డర్స్ ఫండ్స్, borrowings, credit or debit, fair value change account, policy liabilities, insurance reserves, provisions, obligation, investments. So basic things అండి, నథింగ్ ఇంపార్టెంట్. కరెంట్ లైబిలిటీస్ ఇవన్నీ రికార్డ్ చేశారంటే బ్యాలెన్స్ షీట్ కూడా అయిపోతుంది. అర్థమవుతుందా? ఇన్సూరెన్స్ కంపెనీ అకౌంట్స్ అర్థమవుతుందా? సో ఇందులో మనకి లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ అని స్టార్టింగ్లో ఒక ప్రాబ్లం ఉంటుంది. సో ఆ ప్రాబ్లం కూడా ఒకసారి చెక్ చేసుకోండి. లైక్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్లో బ్యాలెన్స్ ఉంటుంది, ఆ బ్యాలెన్స్లో నుంచి మనం లైక్ పేమెంట్స్ చేస్తూ ఉంటాం. సో బ్యాలెన్స్ ఏదైతే మిగిలిందో అదంతా రిజర్వ్ పంపించాలి అని ఒక ప్రాబ్లం చేసాం. సో ఆ ప్రాబ్లం ఒకసారి ప్రాక్టీస్ టైంలో మర్చిపోకుండా ప్రాక్టీస్ చేయండి. యూ హ్యావ్ లైక్ దట్స్ ఇట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంతవరకు? క్లియర్ ఎవ్రీవన్? చూడండి, బ్యాంకింగ్, ఎలక్ట్రిసిటీ, ఇన్సూరెన్స్ 3 కూడా కంప్లీట్ అయిపోయాయండి. సో వీ లెఫ్ట్ విత్ ద ఇండియాస్ ఉన్నాయి. సో టేక్ ఎ బ్రేక్ ఫర్ 5 to 7 minutes. స్టార్ట్ విత్ ద ఇండియాస్. బ్రేక్ స్టార్ట్ చేయమంటారా? 5 minutes రిలాక్స్ అవ్వండి, విల్ స్టార్ట్.